అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి వస్తున్న స్పీకర్ వారు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ బీటెక్ గ్రాడ్యుయేట్. వారు సేల్స్ లో 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు. వారు 2 సంవత్సరాల పాటు ఎంఎన్సి కంపెనీస్ ప్లానెట్ గ్రీన్, రియల్ పేజ్ లో టీమ్ లీడర్ గా చేశారు. వారు ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా ఉన్నారు. వారు టీటీడబ్ల్యూఎస్ 153 బ్యాచ్ లో ట్రైనింగ్ కంప్లీట్ అయిన నెల లోపే ఈపీఎస్, యంగ్ మైండ్స్, టీటీడబ్ల్యూఎస్ మరియు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ఎన్నో ఇచ్చారు. అలాగే వారు ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి సేల్స్ ట్రైనర్ గా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారు D2C కంపెనీస్ కి పర్ఫార్మింగ్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. వారు అనుకున్న ప్యాషన్ తో ఒక ఓన్ రెస్టారెంట్ ని స్థాపించి వారికంటూ ఒక గుర్తింపును పెంచుకుంటున్నారు. అండ్ వారెవరో కాదు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ఇన్వైట్ ద మోస్ట్ యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఆఫ్ ద ఇంపాక్ట్, మిస్టర్ దేశ్వంత్ పెరుమాళ్ల గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ద డిజిటల్ డయాస్ ఈస్ యోర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి మొత్తంలో మన భారతదేశం మొత్తంలో ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్ని భాషలు వాడతారు, ఎన్ని భాషలలో జనాలు కమ్యూనికేట్ చేసుకుంటారు? మంజుల గారు, మీకు ఆన్సర్ తెలిసే ఉంటది కదా, మీరు చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి మేడం. 23 22 సార్. 22 లాంగ్వేజెస్. ఓకే, అఫీషియల్ గా తెలిసినవి 22 లాంగ్వేజెస్. అఫీషియల్ గా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన లాంగ్వేజెస్ 22, కానీ అన్అఫీషియల్ గా ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? ఇంకా ఇంకా చాలా 200+. ఓకే, 200+ అని చెప్పి చాట్లో కొంతమంది పెడుతున్నారు. వేణు మిత్ర గారు 200+. ఇంకెవరైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? 1478. ఎవరు? రఘుపతి గారు ఎక్కడ ఉన్నారు? రఘుపతి గారు గ్రూప్ 1 G1 275. ఓకే, 350+. స్వాతి గారు ఓకే, ఎస్ అండి, అరౌండ్ 1500+ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, రఘుపతి గారు మరి గూగుల్లో సెర్చ్ చేశారా ఏంటో నాకు ఐడియా లేదు, కానీ కొంచెం ఎగ్జాక్ట్ నెంబర్ పెట్టారు 1475 అని చెప్పి, ఇమీడియట్ టక 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 అని చెప్పి. ఓకే, ఎస్, మోర్ దెన్ 1500 లాంగ్వేజెస్ మన ఇండియాలో ఉన్నాయి. నిజంగా మనం 22 లాంగ్వేజెస్ అనుకుంటున్నాము, 200 లాంగ్వేజెస్ అనుకుంటున్నాము. ఇవన్నీ మనకు తెలిసిన మాత్రమే, ఏవైతే మోస్ట్ పాపులర్ నోన్ లాంగ్వేజెస్, కానీ తెలియనివి మోర్ దాన్ 1500 లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ మన ప్రపంచం మొత్తంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? దీనికి ఆన్సర్ ఎవరు చెప్పగలుగుతారు? పర్లేదు, గూగుల్ అన్నట్టు సెర్చ్ చేయండి. గూగుల్లో టక 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 గూగుల్ సెర్చ్, చాట్ జీపీటీ ఇవన్నీ వాడాలి. ఇవి కూడా స్కిల్సే, తెలియకుండా చేయడం. నేను కూడా ఒకసారి ఎట్లైనా ట్రై చేసిన కానీ దొరికిపోయినా ఒక ఇంటర్వ్యూలో. కానీ ఇవి కూడా స్కిల్స్ కాబట్టి ఇది కూడా ట్రై చేయండి. మన వరల్డ్ మొత్తంలో, మన ప్రపంచం మొత్తంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? ఓకే ఓకే ఓకే, ఎస్, మోర్ దాన్ 1500+. లేదండి, మీరు ఇండియా చెప్తున్నారు. మన వరల్డ్ మొత్తంలో నేనే చెప్తా ఆన్సర్, మీరు కష్టపడకండి. చంద్రశేఖర్ గారు చాలా మంచి గూగుల్ సెర్చ్ చేశారు, సూపర్ అండి, ఎక్సలెంట్. అబ్బా, వెంకట్ గారు మీరు కూడా ఎంత మంచి సెర్చ్ చేశారండి చాట్ జీపీటీలో. 7000 లాంగ్వేజెస్ కరెక్ట్ చెప్పారు. ఎస్, మోర్ దాన్ 7000 లాంగ్వేజెస్ ఈ వరల్డ్ మొత్తంలో ఉన్నాయి. వరల్డ్ మొత్తంలో మాట్లాడడం. నాగార్జున గారు మీరు కూడా చాలా మంచిగా ఆన్సర్ ఇచ్చారు, 7164 అని చెప్పి. ఒక్కొక్క ప్లాట్ఫామ్ నడితే ఒక్కొక్క ఆన్సర్ ఇస్తుంది, కానీ యావరేజ్ గా మోర్ దాన్ 7000 లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ ఇన్ని లాంగ్వేజెస్ మనం నేర్చుకోగలుగుతామా? మీరు ఇప్పుడు ఇండియాలో ఉన్నారు, మిమ్మల్ని సడన్ గా తీసుకెళ్లి ఒక ట్రిప్ తీసుకెళ్లి, రండి వెంకట్ గారు మనం వెళ్దామని చెప్పి, మంచి మన ట్రిప్ వెళ్దామంటే మీరు ఇంకా వేరే బ్యాంకాక్, గోవా ఊహించుకోకండి, మిమ్మల్ని ఆఫ్రికాకి తీసుకోవద్దు. ఆఫ్రికాకి తీసుకెళ్ళాక వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఏదో ఉంటుంది, వాళ్ళతో మాట్లాడగలుగుతారా? మనకి ఇక్కడ నేషనల్ లాంగ్వేజ్ హిందీ. హిందీలో మాట్లాడితే మనము సౌత్ నార్త్ సౌత్ అన్ని కనెక్ట్ అయిపోతాయి. కానీ అక్కడికి వెళ్ళి మీరు హిందీ మాట్లాడితే కనెక్ట్ అవుతుందా? వాళ్ళకి అర్థం అవుతుందా? అర్థం కాదు. అయితే అక్కడ ఏం చేస్తారు మీరు? ఇలా 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 చూపిస్తారా? డైరెక్ట్ ఆఫ్రికాకు పోగానే ఫుడ్ అడుగుతారా మీరు? ఫుడ్, వాటర్. ఎస్ ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. మనం బాడీ లాంగ్వేజ్ వాడతాం. ఇంగ్లీష్ మాట్లాడతారు, ఓకే, ఇంగ్లీష్ మాట్లాడతారు, సూపర్. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఆఫ్రికా మొత్తంలో ఇంగ్లీష్ కూడా ఉండదు. కొన్ని ప్లేసెస్ ఉంటాయి వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, కంప్లీట్ ఇంగ్లీష్ కాకుండా. ఎస్, ఎవరు? స్వాతి గారు పెట్టారు ఇంగ్లీష్ అని చెప్పి. ఎస్, ఇంగ్లీష్ అక్కడ నా నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే, కానీ ఇంగ్లీష్ కాకుండా వాళ్ళకు కూడా మనకి ఇండియాలో తెలుగు, మలయాళం, కన్నడ ఎలా ఉందో వాళ్ళకు కూడా అక్కడ కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. కానీ ఆ లాంగ్వేజెస్ మనకు ఐడియా లేదు కదా. సో ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరితో మాట్లాడాలన్నా సరే, మన భారతదేశంలో 7000 లాంగ్వేజెస్ ఉన్నా, మన ఇండియా మొత్తంలో 22 లాంగ్వేజెస్, అన్అఫిషియల్ గా 2000+ లాంగ్వేజెస్ ఇన్ని ఉన్నా సరే, అన్నిటికంటే పవర్ఫుల్ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అండి. ఎవరితో మాట్లాడాలనుకున్నా సరే, మనకు వాళ్ళ లాంగ్వేజ్ తెలియకపోయినా బాడీ లాంగ్వేజ్ తో మనం మంచి కమ్యూనికేట్ చేయొచ్చు. ఎస్, అండ్ మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా సరే, దానికి మీరు బాడీ లాంగ్వేజ్ అటాచ్ చేసి మాట్లాడితే అది ఇంకా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది బాడీ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్. అయితే మీ అందరికీ నేను ఒక స్మాల్ పీపీటీ షేర్ చేస్తాను. 1 సెకండ్.
1 సెకండ్ అండి. కొత్త ల్యాప్టాప్ తీసుకున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్ ఉంది, అందుకని చిన్న కన్ఫ్యూజన్ అవుతుంది. ఎస్, మీ అందరికి నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే. రమ గారు, మీరు మీ కెమెరా ఆన్ చేసుకున్నారు కానీ మీరు కనిపించట్లేదు. మరి మీరు ఉన్నారో లేదు స్క్రీన్ ఐడియా లేదు. ఓకే, సూపర్. ఎస్, నా స్క్రీన్ కనిపిస్తుంది అందరికి. సో టుడేస్ టాపిక్ ఈస్ బాడీ లాంగ్వేజ్. మనం ఇంతసేపు అనుకున్నది మెయిన్ బాడీ లాంగ్వేజ్ టాపిక్ తెలుసుకోవడానికి. కాబట్టి ఈ బాడీ లాంగ్వేజ్, మనం ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకునే ముందు కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఒక మనిషి ఇంకొక మనిషితో ఎన్ని రకాలుగా మాట్లాడతారు. ఒక హ్యూమన్ బీయింగ్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ తో, ఇప్పుడు నేను మీతో మాట్లాడాలన్నా సరే, మీరు నాతో మాట్లాడాలన్నా సరే, ఎన్ని టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి అని ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఓకేనా? సో 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసుకుంటే వర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, 2 రకాల కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఓకే, ఇదేంది 2 రకాల కమ్యూనికేషన్స్ ఏంటి అని చెప్పి మీరు అనుకుంటే, వర్బల్ కమ్యూనికేషన్ ఎప్పుడైనా మీరు చూసుకుంటే మనం మన గొంతు, మన నోరు వాడుతూ మన నోట్లో నుంచి మాట్లాడే మాటలు ఏవైనా సరే వర్బల్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి అన్నమాట. మనం రాయడం కానీ, ఫోన్లో టైపింగ్ చేయడం కానీ, మన నోరు యూజ్ చేస్తూ మాట్లాడేవి, ఇవన్నీ వర్బల్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. కానీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే మన నోరు వాడకుండా, మనం ఫోన్లో మాట్లాడకుండా, వీడియో కాల్స్ ఇవన్నీ కాకుండా, మన హెడ్ నుంచి మన టో వరకు, మన తల నుంచి కింద పాదాల వరకు మన బాడీ యూజ్ చేస్తూ మాట్లాడేదాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు అనమాట. ఎస్, ఇది వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే డిఫరెన్స్ ఇది. అయితే వర్బల్ కమ్యూనికేషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు కాన్షియస్ గా మాట్లాడతాం. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడాలి, నా నోట్లో నుంచి ఈ మాట బయటికి రావాలి అని నేను అనుకున్నప్పుడు కాన్షియస్ గా ఫస్ట్ నేను మైండ్ లో ఆలోచిస్తాను. మైండ్ లో ఆలోచించిన తర్వాత కాన్షియస్ గా నేను మాట్లాడతాను వర్బల్ కమ్యూనికేషన్ లో. ఫోన్ లో టైపింగ్ చేయాలన్నా సరే, ఒక పేపర్ మీద రాయాలన్నా సరే, ఇవన్నీ వర్బల్ కమ్యూనికేషన్ కిందకే కదా. ఇవన్నీ రాయాలి, మనం మాట్లాడాలి అన్నప్పుడు మనం ముందు ఆలోచించి మాట్లాడతాం కాన్షియస్ గా. కానీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అట్లా కాదు. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మన బాడీ లాంగ్వేజెస్. నేను మాట్లాడేటప్పుడు నా ఐ కాంటాక్ట్ ఇలా మెయింటైన్ చేయాలి, నేను మాట్లాడేటప్పుడు నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇలా రావాలి, నేను మాట్లాడేటప్పుడు నా హ్యాండ్ మూవ్మెంట్ ఇలా రావాలి అని చెప్పి నేను ఏమైనా ఆలోచిస్తున్నానా? నేను ఆలోచించట్లేదు. ఆటోమేటిక్ గా సబ్ కాన్షియస్ గా ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. ఇది నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో వర్బల్ కమ్యూనికేషన్ అనేది కాన్షియస్ గా మనం ఆలోచించి మాట్లాడతాం. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది మనం ఆలోచించకుండా సబ్ కాన్షియస్ గా ఆటోమేటిక్ గా మనం బాడీ లాంగ్వేజ్ బట్టి వచ్చేస్తుంటది బయటికి. ఇది రెండింటికి డిఫరెన్స్. అయితే ఓకే, నార్మల్ వర్బల్ కమ్యూనికేషన్ లో డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టైప్స్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్ లో మనం ఏదైతే కాన్షియస్ గా ఆలోచించి మాట్లాడతామో అందులో ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే ఒక సింగిల్ పర్సన్ తో మాట్లాడడం, ఓకే, లేదంటే గ్రూప్ డిస్కషన్. మీ ఆఫీస్ లో కానీ, లేదంటే ఒక ఫంక్షన్స్ లో కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. మనం చిన్నప్పుడు స్కూల్లో కానీ, కాలేజ్ లో కానీ బ్రేక్ దొరికితే మన ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర కూర్చొని ఎట్లా మాట్లాడతామో గ్రూప్ కమ్యూనికేషన్ ఇది. ఇక్కడ మనం నోరు యూజ్ చేసి మాట్లాడుతున్నాం. అండ్ తర్వాత మాస్ కమ్యూనికేషన్ అంటే ఏదైనా పొలిటికల్ గ్యాదరింగ్, పొలిటికల్ మీటింగ్, ఆడియో లాంచ్. అక్కడ ఏం జరుగుతుందండి? ఎవరైనా హీరో ఆడియో లాంచ్ అప్పుడు స్టేజ్ మీద హీరో వచ్చి లేదా డైరెక్టర్ వచ్చి స్టేజ్ మీద నిలబడి మాట్లాడతారు. ముందు అందరు, ఇంత పెద్ద ఆడియన్స్ అందరు కూర్చొని చూస్తుంటారు కదా. ఇవన్నీ మాస్ కమ్యూనికేషన్. ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళ మైక్ ముందు నిలబడి, లేదంటే ఒక పర్సన్ ముందు నిలబడి వాళ్ళ నోరుతో, మౌత్ యూజ్ చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ వర్బల్ కమ్యూనికేషన్ లో టైప్స్. అయితే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ లో ఏమొస్తాయని మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి అండి. మనం నోరు వాడకుండా కంప్లీట్ బాడీ వాడుతూ మాట్లాడేదాన్ని నాన్ వర్బల్ అంటారు కదా. మనం సబ్ కాన్షియస్ గా మాట్లాడతాం. ఇది మన బాడీ లాంగ్వేజ్ ఏదైనా అవ్వచ్చు, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, మన ఐ కాంటాక్ట్ అవ్వచ్చు, కంటి చూపుతో చంపేస్తా అంటారు కదా, ఐ కాంటాక్ట్ అవ్వచ్చు, హ్యాండ్ జెస్చర్స్ అవ్వచ్చు. ఇవన్నీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి అన్నమాట. ఇవి రెండింటికి డిఫరెన్స్. అయితే మీరు చాట్ బాక్స్ లో పెట్టండి, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే టాపిక్ దేని కిందకి వస్తుంది? ఈ 2 కమ్యూనికేషన్స్ లో ఏ కమ్యూనికేషన్ దగ్గరకు వస్తుంది? ఎస్, మనది ఇప్పుడు వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ అంటే వి అని పెట్టండి, నాన్ వర్బల్ అంటే ఎన్వి అని పెట్టండి. నాన్ వర్బల్, ఓకే. నాగార్జున గారు సూపర్ అండి. ఎస్ ఓకే సూపర్ వర్బల్. రాము గారు మీరు వి అని పెట్టారు, వర్బల్ కమ్యూనికేషన్. మనది ఇప్పుడు వేణు గారు వర్బల్ అని పెట్టారు. నో నో నో, మనది ఇప్పుడు నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ అంటే మనము ఇప్పుడు గొంతు యూజ్ చేసి నోరు యూజ్ చేసి మాట్లాడేది కదా. నాన్ వర్బల్ అంటే బాడీ లాంగ్వేజ్ వస్తుంది అనమాట. ఎస్, సో మనం ఇప్పుడు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అది మెయిన్ థింగ్ అనమాట. అయితే ఈ మూవీ గురించి అందరు చూసే ఉంటారు. ఎస్, ఈ మూవీ కమల్ హాసన్ గారిది చాలా ఎక్సలెంట్ మూవీ అండి. పుష్పక్.
హిందీలో పుష్పకు, పేసుపాదం, తెలుగులో పుష్పక విమానం అని చెప్పి మూవీ వచ్చింది. ఎప్పుడు 1980s టైంలోనే ఈ మూవీ వచ్చింది. ఈ మూవీ కూడా చాలా ఎక్సలెంట్ మూవీ అండి. ఈ మూవీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, ఒక్క మాట కూడా వాడకుండా, అసలు వర్బల్ కమ్యూనికేషన్ లేకుండా మూవీ మొత్తం కంప్లీట్ గా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ తోనే ఆ కామెడీ సీన్స్ జనరేట్ చేయడం కానీ, ప్రతిథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆ ఎమోషన్స్ క్రియేట్ చేయడం కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మూవీ మొత్తం అలానే ఉంటది అనమాట. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మూవీలో ఒక హీరో హీరోయిన్ ఎవరైనా సరే ఒక్క మాట కూడా మాట్లాడరు. ఈ మూవీ అసలు లాంగ్వేజ్ తో సంబంధం లేదు, బాడీ లాంగ్వేజ్ తో తీశారు కాబట్టి అసలు ఇండియాలో అప్పట్లోనే 1980s టైంలోనే ఆల్ ఓవర్ ఇండియాలో రిలీజ్ అయింది అనమాట. అప్పట్లోనే ఆల్ ఓవర్ ఇండియాలో ఒక మూవీ రిలీజ్ అయింది. ఒకటే మూవీ ఇండియా మొత్తం రిలీజ్ అయిందంటే చిన్న విషయం కాదండి. ఎందుకు అంత పెద్ద థింగ్ ఎందుకు అయింది? ఆ ఇండియా మొత్తం రిలీజ్ చేసే కెపాసిటీ ఎందుకు ఉంది అంటే, లాంగ్వేజ్ తో సంబంధం లేదు కదా, కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ కాబట్టి అప్పట్లోనే ఇండియా మొత్తం రిలీజ్ చేస్తారు. మూవీ కూడా మంచి హిట్ ఉంటుంది. మూవీ చాలా బాగుంటుంది. మీకు వీలైతే ఈ మూవీ చూడండి. ఎస్. అండ్ తర్వాత ఇంతగానో చెప్పుకుంటున్నాం కదా, అయితే సైంటిఫిక్ గా యాజ్ పర్ రీసెర్చ్, ఆల్బర్ట్ మెహ్రాబియన్ అనే ఒక శాస్త్రవేత్త రీసెర్చ్ చేసి, మీరు జనరల్ గా రీసెర్చ్ చేస్తారు కదా, ప్రతి ఒక్క టాపిక్ మీద సైంటిస్ట్ చేసేది రీసెర్చ్ చేస్తారు. సో ఆల్బర్ట్ మెహ్రాబియన్ అనే ఒక శాస్త్రవేత్త రీసెర్చ్ చేశారు. ఎవరి మీద? జనాల మీద రీసెర్చ్ చేసి ఆయన తెలుసుకున్నది ఏంటంటే, ఒక స్పీకర్ గానీ, ఒక ట్రైనర్ గానీ ఒక దగ్గర నిలబడి మాట్లాడుతున్నారు. ఒక న్యూస్ రీడర్ అయినా సరే, ఒక హీరో అయినా సరే, ఎవరైనా సరే ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు ముందున్న ఆడియన్స్ దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, దేనికి ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు అని చెప్పి ఒక రీసెర్చ్ చేశారనమాట. ఎస్. అదేంటి అంటే, మనం ఏవైతే మాటలు మాట్లాడతామో ఆ మాటలు 100% లో ఓన్లీ 7% మాత్రమే ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి, కానీ అది 7% మాత్రమే ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ మాట్లాడేటప్పుడు వాయిస్ మాడ్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది. వాయిస్ మాడ్యులేషన్ అంటే మనం ఎంత ఫాస్ట్ గా మాట్లాడాలి, అప్పుడప్పుడు ఫాస్ట్ గా మాట్లాడాలి, అప్పుడప్పుడు స్లోగా మాట్లాడాలి, అప్పుడప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలి, అప్పుడప్పుడు వాల్యూమ్ తక్కువ చేయాలి, మాట్లాడుతున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, గ్యాప్ మెయింటైన్ చేయాలి, పాజ్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ వాయిస్ మాడ్యులేషన్ లో ఉంటాయి. ఇవి కూడా మీకు ఒక మంచి ట్రైనర్ ఎక్సలెంట్ ట్రైనర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేది 38% ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట 100% లో. కానీ అన్నిటికంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది బాడీ లాంగ్వేజ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నా సరే, ఎంత వాయిస్ మాడ్యులేషన్ మెయింటైన్ చేస్తున్నా సరే, మీరు బాడీ యూజ్ చేయకుండా ఒకటే ప్లేస్ లో కూర్చొని, ఒకటే ప్లేస్ లో నిలబడి, చేతులు ఫోల్డ్ చేసుకొని అట్లనే మాట్లాడితే, మీరు మాట్లాడేది ఎవ్వరు 5 నిమిషాల కంటే ఎక్కువ వినరు. మీరు కంపల్సరీ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడితే మీరు మాట్లాడేది 55% ఇంపాక్ట్ చూపిస్తుంది జనాల మీద. 100%లో 55% మీరు బాడీ లాంగ్వేజ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. ఎస్. ఓకే. అయితే బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ అది ఇదని మీరు చెప్తున్నారు, కానీ యాజ్ ఎ ట్రైనర్ గా, ఒక స్పీకర్ గా, మీరు బాడీ లాంగ్వేజ్ చాలా ఉంటాయి, కానీ యాజ్ ఎ ట్రైనర్ గా, స్పీకర్ గా మీరు మెయిన్ గా ఫోకస్ చేసి నేర్చుకునే టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్. ఏంటి అవి అంటే, పోస్చర్, ఐ కాంటాక్ట్, జెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మూమెంట్ అండ్ కాన్ఫిడెన్స్. ఓకే. ఈ 6 విషయాలు మీరు నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. మీకు ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఏంటి, పోస్చర్ అంటే ఏంటి, ఐ కాంటాక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఎస్. ఓకే. ఈ స్లైడ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే, పోస్చర్ అంటే ఏంటండి? పోస్చర్ అంటే ఏం లేదు, మనం ఎలా నిలబడి ఉన్నాము, మనం ఎలా కూర్చొని ఉన్నాము. కొంతమంది ఇప్పుడు బ్రహ్మాండంగా కూర్చున్నారు. కే విజయ గారు, మిమ్మల్ని చూడాలంటే ఇలా చూడాల్సి వస్తుంది నాకు. కొంచెం మీరు ఇక్కడి నుంచి ఇలా షిఫ్ట్ అయిపోండి. ఎస్. అండ్ కొంతమంది కెమెరా సెట్టింగ్స్ కూడా బాగాలేవు, కొంతమంది మంచిగా హ్యాపీ రిలాక్స్ కూర్చున్నారు, చాలా మంచి పోస్చర్ మెయింటైన్ చేస్తున్నారు ఒక్కొక్కరు. అంతే, దాన్ని పోస్చర్ అంటారు అనమాట. అయితే మనం నిలబడి ఉన్నప్పుడు ఎలాంటి పోస్చర్ మెయింటైన్ చేయాలి అని మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ పిక్చర్ లో ఎలా ఉంటుందో, ఈ పిక్చర్ లో మీరు ఏదైతే చూస్తున్నారో సేమ్ ఇట్లాంటి పోస్చర్ అస్సలు మెయింటైన్ చేయొద్దండి. ఓకే. ఈ రైట్ సైడ్ పిక్చర్ లో ఏదైతే ఉంటుందో ఆ పోస్చర్ మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే. ఎస్. ఈ పిక్చర్ ని అబ్జర్వ్ చేసి మనం ఎలా నిలబడాలి అని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా. మీకు ఆల్రెడీ స్టేజ్ ఫ్రైట్ మీద క్లాస్ అయిపోయి ఉంటుంది. క్లాస్ అయిపోయింది కదా, స్వాతి గారు స్టేజ్ ఫ్రైట్ మీద క్లాస్ అయిపోయింది, థమ్స్ అప్ అయిపోయింది, అయిపోయింది కదా. సో స్టేజ్ ఫ్రైట్ మీద క్లాస్ అయిపోయిందంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీరు మైక్ ఆన్ చేసుకొని ముందుకు రావాలి, మాట్లాడాలి. మీరు మాట్లాడింది కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్, ఎవరు పట్టించుకోరు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని ముందుకు రావడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు వేణు గారు సూపర్ అండి, మీరు అన్మ్యూట్ చేసుకొని నిలబడి ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని మాత్రమే చెప్పండి.
స్ట్రైట్ గా ఉండాలి, హెడ్ స్ట్రైట్ గా ఉండాలి, అది స్పైన్ కూడా స్ట్రైట్ గా ఉండేట్టు ఉంచుకోవాలి, ఎగ్జాక్ట్ గా హెడ్ స్ట్రైట్ గా ఉండాలి. హెడ్ స్ట్రైట్ గా ఉండాలి, స్పైన్ కూడా స్ట్రైట్ ఉండేలా చూసుకోవాలి. Yes. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. కొండల్ రెడ్డి గారు. ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి. సార్ One more. సార్ స్ట్రైట్ ఉండాలి, నిలబడ్డప్పుడు స్ట్రైట్ ఉండాలి, ఐ కాంటాక్ట్ ఉండాలి, మైకు మన అయితే ఉందో దగ్గర తీసుకోవాలి కొంచెం. తర్వాత ఒకవేళ మనం కదులుతూ ఉండాలి బాడీ, అక్కడ ఒకవేళ మనం స్పీక్ చేస్తే మాత్రం కదులుతూ ఉండాలి, ఒక దగ్గర నిలవకుండా కొంచెం అటు ఇటు స్టేజ్ మొత్తం కవర్ చేస్తుండాలి. ఓకే ఓకే, సూపర్ కొండల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మ్యూట్ చేసుకోండి. చంద్రశేఖర్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్, చెప్పండి. సార్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వచ్చేసి చెస్ట్ అప్ చిన్ అప్ చేస్తూ 90 degrees లో చూస్తూ కాన్ఫిడెన్స్ గా నిలబడాలి సార్. 90 degrees యాంగిల్ లో నిలబడాలి. అంటే అంటే మన ఐ కాంటాక్ట్ 90 degrees ముందు చూస్తా, ఫేస్ ముందు పెడుతూ, సో Okay. కాన్ఫిడెన్స్ గా నిలబడితే, మన చెస్ట్ అప్ చిన్ అప్ చేసుకుని నిలబడితే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆటోమేటిక్ గా మనం చేసే పని, మాట్లాడే మాట కాన్ఫిడెంట్ గా అవతల వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుందని నా కాన్సెప్ట్ సార్. ఎస్ ఎస్, సూపర్ సూపర్, కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మ్యూట్ చేసుకోండి, హ్యాండ్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. Yes. వేణు గారు, కొండల్ రెడ్డి గారు అండ్ చంద్రశేఖర్ గారు, మీరు చెప్పిన 3 పాయింట్స్ కరెక్టే అండి. మీరు చెప్పిన 3 పాయింట్స్ అన్ని కంబైన్ చేసి నేను మళ్ళీ చెప్తాను. మనం నెక్స్ట్ లక్ష్మి గారు హ్యాండ్ రేజ్ చేస్తారు కదా, నెక్స్ట్ మీరు సీటింగ్ పోస్టర్ గురించి చెప్పండి. అయితే ఈ పోస్టర్ గురించి మనం చూసుకుంటే, స్టాండింగ్ నిలబడి ఉన్నప్పుడు మీరు అందరూ చెప్పిందే, కానీ నేను టెక్నికల్ గా చెప్తా. అదేంటంటే, మీరు స్ట్రైట్ గా ఉండాలి, స్పైన్ స్ట్రైట్ గా పెట్టాలి, అది ఇదని చెప్తున్నారు కదా, కానీ ఎప్పుడు ఉంటుంది అట్లా? అలా ఎప్పుడు ఉంటుంది అంటే, మీరు అబ్జర్వ్ చేసినప్పుడు, మీరు నిలబడినప్పుడు అబ్జర్వ్ చేస్తే, మీ ఇయర్స్ మీ షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. మీ చెవులు మీ భుజాలకు స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, మీ చెవులు మీ భుజాలకు స్ట్రైట్ గా లేకపోయేలా ముందుంటే మీ స్పైన్ అనేది స్ట్రైట్ గా ఉండదు అనమాట. మీ ఇయర్స్ మీ షోల్డర్స్ కి స్ట్రైట్ గా ఉండాలి, స్ట్రైట్ గా ఎలైన్ అయి ఉండాలి. తర్వాత మీ షోల్డర్స్ మీ నడుముకి స్ట్రైట్ గా ఎలైన్ అయి ఉండాలి. తర్వాత మీ నడుము నుంచి, అంటే మీ నడుము అంటే మీ బెల్ట్ ప్లేస్ లో, మీ బెల్ట్ నుంచి కింద మీ పాదాల వరకు స్ట్రైట్ గా ఎలైన్ అయి ఉండాలన్నమాట. మీ భుజాలు మీ నడుముకి స్ట్రైట్ గా ఎలైన్ అయి లేకపోతే ఏమైతుంది, మీరు ఇక్కడ ఈ పిక్చర్ లో కనిపిస్తున్నట్టు, రైట్ సైడ్ పిక్చర్ లో ఉన్నట్టు ఇలా వంగి ఉంటారన్నమాట. ఎస్, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మీరు కింద పాదాలు ఏవైతే మన ఫీట్ ఉంటాయి కదా, ఆ ఫీట్ మీరు ఎప్పుడైనా నిలబడినప్పుడు కొంచెం గ్యాప్ మెయింటైన్ చేసి నిలబడండి. కంప్లీట్ ఇట్లా అటెన్షన్ పొజిషన్ లో, కంప్లీట్ స్టాండర్డైజ్ పొజిషన్ లో నిలబడకుండా కొంచెం 1 feet గ్యాప్ మెయింటైన్ చేసి నిలబడండి. మీరు నిలబడినప్పుడు కింద ఫీట్ మీ షోల్డర్స్ దాటి బయటికి వెళ్ళకూడదు. మీ షోల్డర్స్ లోపలనే మీ ఫీట్ ఉండాలి. ఓకే, మీ భుజాలు దాటి మీ కాళ్ళు బయటికి వెళ్ళకుండా చూసుకోండి. ఇది స్టాండింగ్ పోస్చర్. మన ఇయర్స్, మన షోల్డర్స్, మన నడుము, మన పాదాలు స్ట్రైట్ గా ఉన్నాయా లేదా చూసుకుంటే ఆటోమేటిక్ గా మీరు చెప్పినట్టు మనం స్ట్రైట్ గా నిలబడతాం. మన పోస్చర్ అనేది స్ట్రాంగ్ గా, కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. ఓకే, తర్వాత సీటింగ్ పోస్చర్ ఎలా ఉండాలి చెప్పండి. ఇంతకుముందు ఎవరు హ్యాండ్ రేజ్ చేశారు కదా, సీటింగ్ పోస్చర్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? ఎవరైతే హ్యాండ్ రేజ్ చేస్తారో వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం. స్వాతి గారు చెప్పండి మేడం. మన బ్యాక్ ఇలా వంగి కూర్చోకుండా స్ట్రైట్ గా ఉండాలి. అండ్ ఈవెన్ మన నీస్ కూడా ఇలా కంప్లీట్ గా బెండ్ అవ్వకుండా కొంచెం స్ట్రైట్ గా, ఐ మీన్ ఏమంటారు, కొంచెం గ్యాప్ ఇచ్చి ఉండాలి. అంటే మరీ ఇలా దగ్గరికి, అని లెగ్స్ కూడా ఇలా దగ్గరికి కాకుండా గ్యాప్ ఇచ్చేసి కూర్చోవాలి. అండ్ బాడీ ఇలా వంపినట్టు కాకుండా కొంచెం స్టిఫ్ గా ఉండాలి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు, చాలా మంచి పాయింట్లు చెప్పారు. కొండల్ రెడ్డి గారు. సార్ మేడం చెప్పినట్టుగానే బాడీ అనేది ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. డిస్టెన్స్ కూడా కొంచెం మనకు అంత ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండాలి. అంటే మనకు ఎక్కువ లాంగ్ కాకుండా. ఒకవేళ సిట్టింగ్ మనకు టేబుల్ లేకుంటే మనం కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు, అవతల వాళ్ళు కూర్చున్నట్టుగా. ఒక టేబుల్ ఉంటే మాత్రం మనం మామూలుగా కాలు 2 వెడల్పున పెట్టి కూర్చోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా చెంపల మీద చేపెట్టుకుని కూర్చుంటున్నట్టు, అట్లా చెంపల మీద చేపెట్టుకొని కూర్చోవద్దు. అలాగే అలా కళ్ళు ఎదుటి వ్యక్తికి మంచిగా చూసినట్టు వాడే ఎదురుగా. ఓకే ఓకే, సూపర్ సూపర్, థ్యాంక్ యూ. మనము సీటింగ్ పోస్టర్ ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి చాలా మంచి పాయింట్స్ చెప్పారు. మనం సీటింగ్ పోస్టర్ ఎట్లా మెయింటైన్ చేయాలంటే, మనకి వీడియోలో లక్ష్మి గారు, నాగార్జున గారు ఎంత మంచి సీటింగ్ పొజిషన్ మెయింటైన్ చేస్తున్నారో అట్లాంటి పొజిషన్ మెయింటైన్ చేయాలి. మంచిగా ఇట్లా రిలాక్స్ గా కూర్చొని ఇట్లా ఇట్లా చూస్తున్నారు కదా. ఎస్, మిమ్మల్ని నేను ఆఫెండ్ ఏం చేయట్లేదు, జస్ట్ క్యాజువల్ స్పోర్టివ్గా తీసుకోండి. ఇంతకుముందు నాగార్జున గారు ఇట్లా కూర్చున్నారు కదా, మంచి హ్యాపీ రిలాక్స్, నేనే కింగ్ అన్నట్టు రజనీకాంత్ స్టైల్లో
అలా మాత్రం అసలు కూర్చోవద్దు. ఇలా ఎందుకు కూర్చోకూడదు అనుకుంటే, ఏదో క్యాజువల్ గా 5 మినిట్స్ కూర్చున్నా 10 మినిట్స్ కూర్చున్నా పర్లేదు, కానీ ఇప్పుడు ఈ సెషన్ ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ కంటిన్యూ అవుతుంది. ఈ 1 అవర్ 1.5 అవర్ లో మన పోస్చర్ ఇట్లా కొంచెం క్రాస్ గా కూర్చున్నా, ఇలాంటి పోస్చర్ అలవాటైనా సరే చూడడానికి కాన్ఫిడెంట్ గా కనిపించదు, చూడడానికి ప్రొఫెషనల్ గా కనిపించదు. అది సెకండరీ, కానీ ప్రైమరీ థింగ్ మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. మన ఫ్యూచర్ లో స్పాండిలైటిస్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మన పోస్చర్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. ఎస్, మీరు చెప్తున్నారు, కానీ పోస్చర్ అనేది కరెక్ట్ గా ఎలా మెయింటైన్ చేయాలని ఇంతకుముందు స్వాతి గారు, కొండలరెడ్డి గారు చాలా బాగా చెప్పారు. దానికి నేను టెక్నికల్ గా యాడ్ చేస్తూ ఏం చెప్తున్నానంటే, మనం ఇంతకుముందు స్టాండింగ్ పోస్చర్ లో ఎలా అయితే నిలబడ్డామో, మన ఇయర్స్, మన షోల్డర్స్, మన నడుము స్ట్రేట్ గా ఎలానే ఉండాలి అని, కూర్చున్నప్పుడు స్ట్రేట్ గా ఇట్లనే ఎలానే ఉండాలి. కానీ చైర్ దగ్గర మనం కూర్చున్నప్పుడు మన నడుము నుంచి మన కాళ్ళ వరకు 90 డిగ్రీస్ యాంగిల్లో ఇలా రావాలన్నమాట. ఎస్, 90 డిగ్రీస్ యాంగిల్లో మాత్రమే రావాలి. 90 డిగ్రీస్ యాంగిల్లో రావడం అంటే ఎలా అంటే స్ట్రైట్ గా రావాలి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఇంట్లో, కొంతమంది ఇంట్లో మన హైట్ ఎక్కువ ఉంటుంది కానీ చైర్ హైట్ తక్కువ ఉంటుంది. మన హైట్ తక్కువ ఉంటుంది కానీ చైర్ హైట్ ఎక్కువ ఉంటుంది. మన హైట్ ఎక్కువ ఉండి చైర్ హైట్ తక్కువ ఉంటే మనం కూర్చున్నప్పుడు మన మోకాలు ఇలా పైకి వస్తాయి. అది 90 డిగ్రీస్ యాంగిల్ కాదు. ఎస్, మనం హైట్ తక్కువ ఉండి చైర్ హైట్ ఎక్కువ ఉంటే మనం కూర్చున్నప్పుడు కొంచెం మోకాలు కిందికి వెళ్తాయి. అది కూడా 90 డిగ్రీస్ యాంగిల్ కాదు. సో మీ దగ్గర ఇంట్లో ఆఫీస్ చైర్ ఉంటే, ఏదైనా కంఫర్టబుల్ చైర్ ఉంటే, ఆ ఆఫీస్ చైర్ మన సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీ సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకొని మీ నడుము నుంచి మోకాలు మీ మీ నీస్, నడుము నుంచి నీస్ వరకు స్ట్రైట్ గా 90 డిగ్రీస్ యాంగిల్లో ఉందా లేదా అడ్జస్ట్ చేసుకొని కూర్చోండి. తర్వాత నీస్ నుంచి కింద ఫీట్ వరకు కూడా 90 డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి. ఇక్కడ మీరు ఈ పిక్చర్ లో అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీకు నా మౌస్ కర్సర్ కనిపిస్తే ఇక్కడ చూడండి, మన నీస్ కూడా కిందికి 90 డిగ్రీస్ యాంగిల్లో రావాలన్నమాట. దిస్ ఈస్ ద ప్రాపర్ సీటింగ్ పోస్చర్. ఈ పోస్చర్ ఓన్లీ మనం మీటింగ్స్ లో లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కూర్చోకుండా, మీరు కూర్చున్నప్పుడు కాన్షియస్ గా ఈ పోస్చర్ అనేది మెయింటైన్ చేస్తే ఫ్యూచర్ లో మనకి స్పాండిలైటిస్ కానీ బ్యాక్ పెయిన్ ఇలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, డన్. ఇది మన పోస్చర్ గురించి. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చి ఐ కాంటాక్ట్. ఓకే, ఐ కాంటాక్ట్ అంటే ఏంటి? మనకి ఐ కాంటాక్ట్ అంత ఇంపార్టెంటా? ఎస్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను మిమ్మల్ని చూస్తూ, ఇప్పుడు ఈ మీటింగ్ లో ఈ ఒక కెమెరాని చూస్తే మీ అందరిని చూస్తూ మాట్లాడుతున్నట్టు ఉంది. కానీ నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఇక్కడ ఏమైనా చూడకుండా అటు ఇటు, పైన గోడ, లెఫ్ట్ గోడ, రైట్ డోర్, ఇవన్నీ చూస్తూ మాట్లాడితే ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకు వచ్చిండు, ఎవరితో మాట్లాడుతుండు, ఎవడేడు అనుకుంటారు మీరు కదా. అందుకనే ఎప్పుడైనా సరే మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళని ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మాట్లాడండి. కానీ కొంతమందికి చాలా ఇష్యూస్ ఉంటాయి. నాలాగానే, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాలాగానే ఎలాంటి ప్రాబ్లం ఉంటుందంటే, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తాము, కానీ నేను ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోతున్నా. ఏమైనా మెయింటైన్ చేస్తే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది నేను చెప్పలేను, నాకు చాలా భయం అనుకుంటారు. ఎస్, కొంతమంది బాయ్స్ లేడీస్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడితే చాలా భయపడతారు. నాలానే ఒకప్పుడు అట్లనే భయపడుతుండే. ఏం మాట్లాడాలనుకుంటారో అది మాట్లాడడం పాసిబుల్ కాదనమాట. నాకు స్కూల్ నుంచి అదే భయం. స్కూల్ నుంచి ఎవరైనా మా క్లాస్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడాలంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడాలంటే చాలా భయం అవుతుండే. ఎస్, అలా అప్పుడు నాకు ఒక చిన్న టెక్నిక్ ఒకటి నేను ఏం ఫాలో అయినా అంటే, కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడడానికి భయం అయితే మీరు వాళ్ళ ఫోర్ ని చూస్తూ మాట్లాడండి. వాళ్ళ ఫోర్ ఉంది కదా, వాళ్ళ నుదుటిని చూస్తూ మాట్లాడండి, అయిపోతుంది, సింపుల్. వాళ్ళ నుదుటిని చూస్తూ మాట్లాడితే వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడన్న ఫీలింగే వాళ్ళకి వస్తుంది అనమాట. ఎస్, మీరు ఏదో వాళ్ళ ఫోరెడ్ని చూస్తున్నారని కాకుండా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. స్టార్టింగ్ భయం పోయేంత వరకు మీరు ఆ ఫోరెడ్ని చూస్తూ మాట్లాడండి. ఫోరెడ్ని చూస్తూ మాట్లాడాలంటే మరీ ఇంత క్లోజ్ ఉన్నప్పుడు ఫోరెడ్ చూడదు, తెలిసిపోతుంది. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఫోరెడ్ని చూస్తూ మాట్లాడితే ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసినట్టే కనిపిస్తుంది. ఎస్, అండ్ ఆఫ్టర్ దట్, ఓకే, సింగిల్ పర్సన్ ఉన్నప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ఈ పిక్చర్ లో ఏదైతే కనిపిస్తుందో, ఈ పిక్చర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రిసెప్షనిస్ట్ మంచిగా ఒక కస్టమర్ వస్తే ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మంచి స్మైల్ ఇస్తూ రిసీవ్ చేసుకుంటే ఎలా ఉంది. ఈ పిక్చర్ లో అబ్జర్వ్ చేస్తే ఎటో చూస్తుంది. ఇటు కస్టమర్ వచ్చినా సరే ఆ కస్టమర్ ని రిసీవ్ చేసుకుంటుంది, కానీ ఎటో చూస్తూ స్మైల్ లేకుండా రిసీవ్ చేస్తే ఎలా ఉంది. దానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో అందుకని ఎప్పుడైనా ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. అండ్ ఓకే సార్, ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయమన్నారు, చేస్తాం. సింగిల్ పర్సన్ అంటే ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తాం. కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మన ముందు, ఒక 10 మంది, 50 మంది, 100 మంది, ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరి ముందు మీరు స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నారు. అందరితో ఐ కాంటాక్ట్ ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు? దీనికి నాకు ఆన్సర్ చెప్పాలి సుదర్శన్ గారు. G2 రూల్ నెంబర్ 17 సుదర్శన్ గారు, దీనికి నాకు ఆన్సర్ చెప్పండి సార్. మీరే చెప్పాలి నాకు. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ నేను స్పెషల్ గా. మీకు అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం మీరు చెప్పినట్టు ఫస్ట్ మంచి పొజిషన్ ఉండి ఒకసారి అబ్జర్వ్ చేయాలి సార్ అందరినీ. అంటే పబ్లిక్ చూస్తూ ఒకసారి చూసిన తర్వాత స్టార్ట్ చేయాలి సార్.
ఓకే. కానీ మనం మాట్లాడేటప్పుడు అందరితో ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి? దీనికి నాకు ఆన్సర్ లేదు. అందరిని అబ్జర్వ్ చేయాలి అన్నారు. కానీ మనం మాట్లాడేటప్పుడు అందరితో ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడాలి కదా! ఇప్పుడు ఒకరిని చూస్తూ మాట్లాడితే వాళ్ళు వాళ్ళనే ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తది. వేరే వాళ్ళు ఔట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతారు. స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతాం కదా సార్ మనం. ఆ! స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతాము. అప్పుడు అందరికి ఐ కాంటాక్ట్ మెయింటైన్ అవుతది. అంతేనా మీరు చెప్పేది? చూస్తూ అవును సార్. ఓకే. సూపర్ సుదర్శన్ గారు. కరెక్ట్ పాయింటే చెప్పారు. యెస్. మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ మనం లక్ష్మి గారు, లక్ష్మీ నారాయణ అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మీనారాయణ గారు యూ కెన్ అన్మ్యూట్. ఏమైంది? ఎస్కేప్ అయిపోయారు. మనము ఐ కాంటాక్ట్ చేసిన వల్ల కాన్ఫిడెన్స్ పెరిగిద్ది, ప్లస్ ఇంకా ఇంకా మంచిగా చెప్పగలుగుతాము. ఇంకా మనలో ఉన్న వేరే అంటే నెగిటివ్ థింగ్స్ ఫియర్ కి పోతాయి, ప్లస్ మంచిగా కంఫర్ట్ అయిపోతాం అంతే. ఓకే. సూపర్. మీరు కూడా చాలా మంచి పాయింట్ చెప్పారు. సూపర్ అండి. ఎస్. అండ్ చంద్రశేఖర్ గారు. సార్ ఇక్కడ అంటే ఎక్కడ సార్ ఐ కాంటాక్ట్ అంటే గ్రూప్ మీటింగ్ లో ఉన్నప్పుడా ఎట్లా సార్? అర్థం కాలేదు. మీరు ఒక స్పీకర్ గా స్టేజ్ మీదకి ఎక్కారు. మీరు ఒక మోటివేషన్ స్పీకర్ గా స్టేజ్ మీదకి ఎక్కారు. మీ ముందు ఒక 50 మంది ఉన్నారు. వాళ్ళందరితో Yes, sir. ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి? సింగిల్ పర్సన్ అంటే మెయింటైన్ చేయొచ్చు. అందరితో 50 మందితో ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేస్తారని నేను అడుగుతున్నా. సార్ అక్కడ స్పీకర్ గా ఉన్నప్పుడు స్టేజ్ మొత్తం అందరినీ కవర్ చేయాలంటే లెఫ్ట్ టు రైట్ ఇటు నుంచి ఇటు చూస్తూ మాట్లాడాలి, మళ్ళీ అటు నుండి ఇటు చూస్తూ మాట్లాడాలి, అండ్ ఫ్రంట్ టు బ్యాక్ చూస్తూ మాట్లాడాలి. అంటే ఓవరాల్ ఇట్లా యూ టైప్ ఆర్ ఎం టైప్ ఇట్లా చూస్తూ అటు నుంచి ఇటు మరి ఇటు నుంచి అంటే లెఫ్ట్ ఫ్రంట్ చూసి మళ్ళీ బ్యాక్ చూసి మళ్ళీ మిడిల్ లో ఫ్రంట్ చూసి మళ్ళీ రైట్ లో బ్యాక్ చూసి మళ్ళీ ముందు చూడాలి. అలా సార్ డబ్ల్యూఎం టైప్ అట్లా చూడాలి సార్. సూపర్. ఎంత మంచి పాయింట్ చెప్పారండి. ఆల్రెడీ మీరు ఒక పబ్లిక్ స్పీకర్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. సంగీత గారు అన్మ్యూట్ చేసుకోండి. నేను అన్మ్యూట్ చేయగానే ఏదో డీజే పాట ప్లే అవుతుంది. సార్ ఏం లేదు సార్, మనం ఏదైనా టాపిక్ గురించి డిస్కస్ చేసేటప్పుడు 360 డిగ్రీస్ వైపు చూసుకుంటూ మాట్లాడాలి సార్. అంటే రౌండ్ అప్ అంటే మనం ఎటు సైడ్ చూస్తే అటు సైడ్, జనాలు ఎటు ఎక్కువ ఉంటే అటు సైడ్ చూడడం, మొత్తం ఓవరాల్ గా మొత్తం కవర్ చేయాలి సార్. ఓకే మేడం, చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మ్యూట్ చేసుకోండి. ఎస్. కానీ 360 డిగ్రీస్ అంటే దానికి మీకు మీనింగ్ తెలుసా? 360 డిగ్రీస్ అంటే చుట్టూ తిరగడం. మనం చుట్టూ తిరుగుతాం మేడం, మనం చుట్టూ తిరగం కదా, మనం ముందు ఓన్లీ 180 డిగ్రీస్ చూస్తాం. ఎస్. ఓకే. అండ్ ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటారో అక్కడ మాత్రమే చూడొద్దు. జనాలు ఎక్కువ ఉన్న సైడ్, జనాలు తక్కువ ఉన్న సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రొఫెషనల్ స్పీకర్, ప్రొఫెషనల్ ట్రైనర్ లాగా ఉన్నప్పుడు మీరు ఒక స్టేజ్ మీద ఎక్కినాక జనాలందరూ ఎక్కువ ఉన్నారు, జనాలు తక్కువ ఉన్నారంటే వాళ్ళందరినీ మీరు అరేంజ్ చేయాలన్నమాట. సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఎస్. సీటింగ్ అరేంజ్మెంట్. ఎస్. వెనక ఎక్కువ ఉన్నారు, ముందుకు రండి అని సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకొని అందరిని అబ్జర్వ్ చేస్తూ మాట్లాడాలి. మీరు అందరూ చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఇప్పుడు నేను అందులో ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు చంద్రశేఖర్ గారు చెప్పినట్టే మన ముందు మోర్ దాన్ 10 మెంబర్స్ 50 మెంబర్స్ అలా ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఎలా అబ్జర్వ్ చేయాలంటే ఏం లేదండి, NZW రూల్. అంతే. NZW రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఎన్ అంటే ఏంటి? ఎన్ అంటే ఎన్ లెటర్ ఎలా ఉంటుందండి? ఇలా కింద నుంచి పైకి వెళ్ళి ఇలా క్రాస్ గా మళ్ళీ వచ్చి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తుంది కదా. ఎస్. సేమ్ అలానే మీరు ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక స్టేజ్ మీద ఉన్నారు, మీరు లెఫ్ట్ సైడ్ ఆడియన్స్ ఉన్నారు, రైట్ సైడ్ ఆడియన్స్ ఉన్నారు. మీ లెఫ్ట్ సైడ్ ఆడియన్స్ దగ్గర నుంచి మీరు ఏం చేయాలంటే మాట్లాడుతూ ఎన్ లెటర్ ఇలా వెళ్తుంది కాబట్టి ఫస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ మీ ముందున్న ఆడియన్స్ చూస్తూ మీరు మాట్లాడుతూ మీ రైట్ సైడ్ బ్యాక్ ఉన్న ఆడియన్స్ కి మీ ఐ కాంటాక్ట్ మూవ్ చేయండి, ఎన్ లెటర్ ఎలా వెళ్తుందో అలా. అండ్ ఆఫ్టర్ దట్ మీ లెఫ్ట్ సైడ్ ఉన్న బ్యాక్ ఆడియన్స్ దగ్గర నుంచి మీరు మాట్లాడుతూ మీ ఐ కాంటాక్ట్ మెల్లగా క్రాస్ గా రైట్ సైడ్ ఉన్న ఫ్రంట్ ఆడియన్స్ కి షిఫ్ట్ చేయండి. ఓకే. రైట్ సైడ్ ఉన్న ఫ్రంట్ ఆడియన్స్ దగ్గర షిఫ్ట్ చేసిన తర్వాత ఎన్ లెటర్ ఎలా ఎండ్ అవుతుంది? ఇలా ఎండ్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్ ఉన్న ఫ్రంట్ ఆడియన్స్ నుంచి రైట్ సైడ్ ఉన్న బ్యాక్ ఆడియన్స్ కి మీరు ఇలా షిఫ్ట్ చేయండి అనమాట ఐ కాంటాక్ట్. అంతే, సింపుల్. ఎన్ లెటర్ ఎలా వెళ్తుందో అలానే లెఫ్ట్ ఫ్రంట్ నుంచి లెఫ్ట్ బ్యాక్, తర్వాత రైట్ ఫ్రంట్ నుంచి రైట్ బ్యాక్ ఎన్ లెటర్ లాగా. లేదంటే జెడ్ లెటర్ ఎలా ఉంటుంది? ఇలా వెళ్తుంది. ఫస్ట్ ఇలా రాస్తాం కదా మనం. ఇలా రాసినప్పుడు మనము బ్యాక్ సైడ్ లెఫ్ట్ నుంచి రైట్ ఆడియన్స్ చూసుకుంటూ, తర్వాత రైట్ బ్యాక్ సైడ్ ఉన్న ఆడియన్స్ నుంచి లెఫ్ట్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఆడియన్స్ కి ఐ కాంటాక్ట్ మూవ్ చేసి, మళ్ళీ ఫ్రంట్ ఆడియన్స్ లెఫ్ట్ నుంచి రైట్ కి ఐ కాంటాక్ట్ మూవ్ చేయడం. జెడ్ లెటర్ ఎలా ఉంటుందో అలా. ఇలా సేమ్ డబ్ల్యూ కూడా అన్నమాట. ఈ NZW ఈ రూల్స్ ఫాలో అయితే మీరు ప్రతి ఒక్కరిని చూస్తూ మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ని కవర్ చేస్తున్నట్టు వాళ్ళు అనుకుంటారు.
ఓకే. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఏవైతే ఈ టెక్నిక్స్ చెప్తున్నానో ఇవి ఓన్లీ కొత్త బిగినర్స్ కి మాత్రమే. ఎవరైతే ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నారో వాళ్ళకి మాత్రమే. ఈ ఎన్ రూల్, జెడ్ రూల్, డబ్ల్యూ రూల్ ఇవన్నీ చెప్తున్నారు కదా, మీరు ఇలా చూడడం మీరు అన్ని మీరు మైండ్ లో పెట్టుకొని కాన్షియస్ గా మీరు ఆలోచిస్తే మీరు ఏదైతే కంటెంట్ అనుకుంటున్నారో కంటెంట్ మర్చిపోతారు. అందుకని స్టార్టింగ్ ఫస్ట్ 3 times నాకైతే ఒక 3 సార్లు స్టేజ్ ఎక్కినప్పుడు నాకు కూడా ఒక ట్రైనర్ ఇలాంటి విషయం చెప్తే ఇది నేను గుర్తు పెట్టుకొని అరే ఈ రూల్ ఫాలో అవ్వాలని చెప్పి కాన్షియస్ గా ఈ ఫాలో అవుతూ వచ్చాను. కానీ తర్వాత ఆటోమేటిక్ గా విషయమే మర్చిపోయాను. ఆటోమేటిక్ గా నేనే అందరినీ కవర్ చేస్తూ వచ్చాను అనమాట. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రూల్స్ ఫాలో అవ్వండి. కొంతమందికి కంఫర్టబుల్ గా కనిపిస్తారు. నాకు ఎవరు వెంకట్ గారు కంఫర్టబుల్ గా కనిపిస్తున్నారు అని చెప్పి వెంకట్ గారినే చూస్తూ మాట్లాడాను అనుకోండి, ఇక్కడ కాదు ఆఫ్లైన్ మీటింగ్ లో వెంకట్ గారినే చూస్తూ మాట్లాడాను అనుకోండి, వేరే వాళ్ళందరూ ఏమేమైతే డిస్ట్రాక్ట్ అయిపోతారు. నాకు ఓన్లీ ఇంకా ఆడియన్స్ చూస్తే కంఫర్టబుల్ ఉన్నారని చెప్పి వెనక చూస్తూ మాట్లాడితే ముందున్న వాళ్ళు పడుకుంటారు. ఓన్లీ ముందున్న వాళ్ళని చూస్తూ మాట్లాడితే వెనుకున్న వాళ్ళు పడుకుంటారు, ఏదో లోకానికి వెళ్ళిపోతారు. అందుకని అందరిని కవర్ చేస్తూ మాట్లాడాలి. ఎస్, ఓకే, సూపర్. అండ్ తర్వాత జెస్చర్స్ చాలా మంది దీన్ని గెస్చర్స్ అంటారు. గెస్చర్స్ కాదు, ఇంగ్లీష్ లో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ జెస్చర్స్ అంటారు అనమాట. ఓకే, GESTURES జెస్చర్స్. ఈ జెస్చర్స్ విషయానికి వస్తే అసలు జెస్చర్స్ అంటే ఏంటండి? జెస్చర్స్ అంటే ఏం లేదు. నేను స్టార్టింగ్ నుంచి అడుగుతాను కదా, థమ్స్ అప్, ఎస్ అంటే థమ్స్ అప్, నో అంటే థమ్స్ డౌన్. మనకు ఆకలి అవుతుందా అంటే ఇంతకు ముందు ఒకసారి ఎవరు చెప్పారు మనకు ఆ ఫుడ్ అంటే ఇట్లా చూపించడము, దాహం అయితే ఇలా చూపించడము, బాయ్ అంటే ఇలా చూపించడము, ఎస్, ఇంకా హైఫై కొట్టడము, ఇంకా ఈ విక్టరీ సింబల్, పీస్ సింబల్ చూపించడము, ఇంకా చాలా చాలా ఉంటాయి, డబ్బులు క్యాష్ అంటే ఇట్లా చూపించడము. ఓకే, ఇలాంటివన్నీ ఇవన్నిటి జెస్చర్స్ అంటారు అనమాట. వీటి నథింగ్ బట్ జెస్చర్స్, హ్యాండ్ జెస్చర్స్ అంటారు బేసిక్ గా. అయితే ఈ హ్యాండ్ జెస్చర్స్ విషయానికి వస్తే అందరూ థమ్స్ అప్ చూపిస్తారు, థమ్స్ డౌన్ చూపిస్తారు, హాయ్ చెప్తారు, బాయ్ చెప్తారు, ఇది సూపర్ ఉందని చెప్పి ఇట్లా చెప్తారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పర్సన్ తో మ్యాచ్ కాదు. నేను సూపర్ ఉందని చెప్పి ఒకలా చెప్తా, కానీ మీరు చూపించినప్పుడు ఒకలా చూపిస్తారు. మీ స్టైల్ వేరే ఉంటుంది. మీరు ఇట్లా చూపిస్తారు. నేను హాయ్ చెప్పినప్పుడు ఇట్లా ఊపుతా, కానీ కొంతమంది కొంచెమే ఊపుతారు, కొంతమంది ఇట్లా ఊపుతారు. ఒక్కొక్క పర్సన్ డిఫరెంట్ పర్సన్ జస్ట్ డిఫరెంట్ టైప్ లో ఉంటుంది అనమాట. మనం ఒక పర్సన్ ని కాపీ కొట్టలేము. మీకు పవన్ కళ్యాణ్ ఇష్టం, మహేష్ బాబు ఇష్టము, లేకపోతే మీకు ఒక పొలిటికల్ లీడర్ ఇష్టము, లేదంటే మీకు ఒక మోటివేషనల్ స్పీకర్ లేకపోతే ఒక ట్రైనర్ ఇష్టము, నేను సేమ్ ఆయనలాగానే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను, నేను తర్వాత ఆయనలాగా తయారవ్వాలనుకుంటున్నాను, నా బాడీ లాంగ్వేజ్ ఆయనలాగా కావాలి, నా బాడీ లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ లాగా కావాలి. చాలా మంది ఉంటారు మనకి మిమిక్రీ ఆర్టిస్ట్ కానీ, ఇప్పుడు జబర్దస్త్ లో కామెడియన్స్ కానీ పవన్ కళ్యాణ్ లాగా డిఫరెంట్ హీరోస్ లాగా యాక్టింగ్ చేస్తారు. కానీ 100% సింక్ అవుతుందా? ఒక 90% వరకు మ్యాచ్ అవ్వచ్చు. ఎస్, అబ్బా ఎగ్జాక్ట్ చిరంజీవి లాగా చేస్తుండో యాక్టింగ్ అనుకుంటాం. ఒక 90% వరకు మ్యాచ్ అవ్వచ్చు, కానీ 100% మ్యాచ్ చేయగలుగుతారా? 100% ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. మీ పర్సనాలిటీ, మీ జెస్చర్స్ మీ దగ్గరనే ఉంటాయి, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ జెస్చర్స్ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. మీరు 100% మ్యాచ్ చేయలేరు అనమాట. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. డిఫరెంట్ పర్సన్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఎస్, అయితే ఈ పిక్చర్ లో అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, ఈ మేడం కూడా ఒక మంచి స్పీకర్. టెడ్ టాక్స్, యూట్యూబ్ లో టెడ్ టాక్స్ అని నడుస్తుంటే అందులో మీరు సెర్చ్ చేయండి, కనిపిస్తుంది. ఈ మేడం ఒక బాడీ లాంగ్వేజ్ మీరు చెక్ చేయండి, ఎలా మాట్లాడుతుంది. ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేసి ఇలా మాట్లాడుతూ, ఇలా షేక్ చేస్తూ మాట్లాడుతుంది. ఎస్, కానీ ఈ పర్సన్ ఇది కూడా టెడ్ టాక్స్ లో తీసిన వీడియోనే. ఈయన ఇలా మాట్లాడుతున్నాడు చూడండి, ఈయన ఇలా చూపిస్తూ మాట్లాడుతున్నాడు. ఎస్, సో ఎవరిదైనా సరే డిఫరెంట్ స్పీకర్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, అయితే మీ బాడీ లాంగ్వేజ్ ఏంటో మీకు ఎలా తెలుస్తుందంటే, మీకు ఒక 1 day ముందు మీకు ఫోన్ కాల్ వచ్చినా, లేకపోతే మీకు తెలుస్తుంది కదా, మీకు ఒక ట్రైనింగ్ సెషన్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ మీరు బాడీ లాంగ్వేజ్ వాడాల్సిందే. ఎంతమంది చెప్పినట్టు బాడీ లాంగ్వేజ్ వాడకుండా మీరు అసలు సెషన్ తీసుకోవద్దు. కానీ ఆ బాడీ లాంగ్వేజ్ లో నా జెస్చర్ ఏంటో నాకు తెలియదు అన్నప్పుడు మీరు ఒక మిర్రర్ ముందు, లేదంటే మీరు ఒక ఫోన్ ముందు పెట్టుకొని మాట్లాడి రికార్డ్ చేసుకుంటే మీ జెస్చర్స్ ఏంటో మీకు తెలుస్తాయి. కానీ నా జెస్చర్స్ ఏంటో నాకు తెలియట్లేదు సార్, నేను ఏం చేయాలి అన్నప్పుడు మీకు ఇక్కడ 3 టెక్నిక్స్ చెప్తా. ఈ 3 టెక్నిక్స్ వాడితే మీ జెస్చర్స్ అనేవి మీకు తెలుస్తాయి. మీరు బ్రహ్మాండంగా జెస్చర్స్ వాడచ్చు. అవేంటంటే ద గివ్, ద షో, ద చాప్. ద గివ్, ద షో, ద చాప్, ఇవి 3 టెక్నిక్స్ అన్నమాట. ఈ 3 టెక్నిక్స్ ఫాలో చేస్తూ, ఈ 3 జెస్చర్స్ మీరు ఫాలో చేస్తూ మీరు సెషన్ తీసుకుంటే చాలా మంచిగా, చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు. ఓకే, ఫస్ట్ టెక్నిక్ ద గివ్ అంటే ఏంటి? ద గివ్ అంటే మీరు ఏదో ఇస్తూ మాట్లాడుతున్నట్టు. గివ్ అంటే ఇవ్వడమే కదా తెలుగులో. ఈ పిక్చర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ తిను వాడే జెస్చర్ గివ్ అనమాట. ఏదో ఇస్తున్నట్టు మాట్లాడుతుంటాను మాట్లాడేటప్పుడు. ద గివ్ అనే జెస్చర్ అనే ఇది. లేకపోతే ద షో అంటే ఏం లేదు, మీ చేతులు చూపించడం, మీ అరచేతులు చూపించడం, మీ పామ్ చూపిస్తూ మాట్లాడదాన్ని ద షో అంటారు. ఎస్,
దీని ద షో టెక్నిక్. నేను ద షో టెక్నిక్ ఎక్కువ ఫాలో అవుతా, ఆటోమేటిక్గా నాకు వచ్చే టెక్నికే అదనమాట. ఓకే, ఇది కాకుండా చాపింగ్ టెక్నిక్. ద చాప్ అంటే ఇంట్లో మనం కూరగాయలు కట్ చేస్తాం. ఎస్, ఆనియన్ టమాటో ఎట్లా కట్ చేస్తాం, ద చాపింగ్ టెక్నిక్. ఇది కూడా ఏదో కమాండ్ ఫుల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మాట్లాడే దగ్గర ద చాపింగ్ టెక్నిక్ వాడచ్చు. ఎస్, ద గివ్, ద షో, ద చాప్, ఈ 3 టెక్నిక్స్ హ్యాండ్ జెస్చర్స్ లో వాడచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 మెయిన్ విషయాలు ఏంటంటే, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే చాలా మంది వాళ్ళ హ్యాండ్ బ్యాక్ సైడ్ చూపిస్తారు. హ్యాండ్ బ్యాక్ సైడ్ చూపించద్దు. మీరు ఓపెన్ గా మీ రిస్ట్ ఓపెన్ పెట్టి మాట్లాడాలన్నమాట. మీ ఫ్రంట్ సైడ్ మాత్రమే చూపించాలి, మీ హ్యాండ్ బ్యాక్ సైడ్ చూపించద్దు. మీ హ్యాండ్ బ్యాక్ సైడ్ చూపిస్తే ఏమవుతుందంటే, మీరు ఎంత నిజాలు చెప్పినా, మీరు ఏం మాట్లాడుతున్నా సరే, మీరు ఏదో దాస్తున్నట్టు, యాజ్ పర్ సైకాలజీ మీరు ఏదో దాస్తున్నట్టు, మీరు నిజాలు చెప్తున్నట్టు, మీరు ఓపెన్ గా మాట్లాడట్లేదు, లోపల ఏదో దాస్తూ మాట్లాడుతున్నట్టు జనాలు అనుకుంటారు అనమాట ఇలా పెట్టి మాట్లాడితే. అందుకని ఎప్పుడైనా ఓపెన్ గా మాట్లాడాలి, ఇలా ఓపెన్ గా పెట్టి మాట్లాడాలి. అండ్ ఇంకొకటి, మీరు హ్యాండ్ మూవ్మెంట్ ఇస్తున్నప్పుడు మీ హ్యాండ్స్ ఎప్పుడైనా సరే పైనే ఉండాలి. మీ నడుము దాటి కిందికి వెళ్ళొద్దు. మీ నడుము, మీ బెల్ట్ ఏదైతే ఉంటుందో దాని కిందికి వెళ్ళొద్దు అనమాట. మీ నడుము పైనే మీ హ్యాండ్స్ అనేవి పెట్టి మాట్లాడాలి. అంతే, సింపుల్. ఈ 3 టెక్నిక్స్ ఫాలో అయితే మీ హ్యాండ్ జెస్చర్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఓకే, అండ్ తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దగ్గర ఏంటి, ఎస్, మనం ఎప్పుడైనా సరే మాట్లాడుతున్నప్పుడు, ట్రైనింగ్ సెషన్స్ తీసుకుంటున్నప్పుడు మనం మంచి చిరునవ్వు మెయింటైన్ చేస్తూ మాట్లాడాలండి. మీకు స్మైల్ కి లాక్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసని అనుకుంటున్నాను. స్మైల్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మంచి స్మైల్ మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు ఎలా అయితే మాట్లాడుతున్నానో మంచి స్మైల్ మెయింటైన్ చేస్తూ మాట్లాడాలి. లాఫ్ అంటే మనకు తెలుసు కదా, నవ్వుతారు, అది లాఫింగ్. ఇలా ఏదైనా సందర్భం వచ్చి హ్యూమర్ వచ్చినప్పుడు నవ్వచ్చు, కానీ ఎప్పుడైనా సరే మంచి స్మైల్ మెయింటైన్ చేస్తూ మాట్లాడాలి. కానీ స్మైల్ మెయింటైన్ చేస్తూ మాట్లాడమన్నాను కదా అని చెప్పి ప్రతి ఒక్క టాపిక్ దగ్గర మీరు స్మైల్ మెయింటైన్ చేస్తూ మాట్లాడతారా? రేపు ఏమైనా సడన్ గా మీకు ఒకటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, కొంచెం దూరం చుట్టాలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఎమర్జెన్సీలో ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నప్పుడు మంచి స్మైల్ మెయింటైన్ చేస్తూ, ఇలా అయిందండి, ఓహో ఓకే ఐసీఎల్ ఉన్నారా అని చెప్పి స్మైల్ మెయింటైన్ చేస్తే ఎట్లుంటది? అస్సలు బాగుండదు కదా. ఎస్, అండ్ అంతేకాకుండా మనకు మొన్న రిపబ్లిక్ డే జరిగింది. ఎస్, అండ్ తర్వాత నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే, ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఇండియాలో ఈ మధ్య చాలా దాడులు జరుగుతున్నాయి. ఏదైతే మనకి జమ్మూ కాశ్మీర్ లో అటాక్ కానీ, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కానీ, ఇలాంటివి మాట్లాడే సిచ్యువేషన్స్ ఉంటాయి. యాజ్ ఎ ట్రైనర్ గా, స్పీకర్ గా, ఫ్లాగ్ హాయిస్టింగ్ దగ్గర కూడా ఇలాంటివి మాట్లాడే సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్లాంటివి మాట్లాడినప్పుడు స్మైల్ మెయింటైన్ చేసుకుంటూ మాట్లాడతామా? మాట్లాడలేదు. ఫేస్ అనేది కొంచెం సీరియస్ గా పెట్టి మాట్లాడాలి. సో సిచ్యువేషన్ కి తగ్గట్టు సందర్భానుసారంగా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మెయింటైన్ చేయాలన్నమాట. జనరల్ టాపిక్, కామన్ టాపిక్ ఉంటే స్మైల్ మెయింటైన్ చేస్తూ మాట్లాడండి, సరిపోతుంది. ఓకే, దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఎస్. అండ్ ఆఫ్టర్ దట్ మూమెంట్ అండి. మూమెంట్ అంటే ఏంటి? మనం స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు స్టేజ్ అంతా వాడుతూ మూమెంట్ ఇస్తూ మాట్లాడాలి. ఓకే, సో స్టేజ్ మీద ఒక ప్లేస్ లో నిలబడి మాట్లాడొద్దు, స్టేజ్ మొత్తం మూవ్ అవుతూ మాట్లాడాలి. స్టేజ్ మొత్తం మూవ్ అవుతూ మాట్లాడాలని అన్నాం కదా అని చెప్పి ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్, డాన్స్ ప్రోగ్రామ్ లో చేస్తారు కదా, ఈటీవీలో డాన్స్ షోస్, స్టేజ్ అంతా కవర్ చేస్తారు ఫ్రంట్ బ్యాక్. అట్లా కాకుండా పద్ధతిగా, ప్రొఫెషనల్ గా మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ స్టేజ్ సెంటర్ లో ఉంటారు కాబట్టి మీరు మాట్లాడుతూ మీ మూమెంట్ స్లోగా, ఏదైనా సరే మరి ఫాస్ట్ గా చేసిన ప్రాబ్లమే, ఏదైనా సరే మరి స్లోగా చేసిన ప్రాబ్లమే, మనము మీడియం మెయింటైన్ చేయాలన్నమాట. బ్యాలెన్స్డ్ గా మీడియం స్పీడ్ మెయింటైన్ చేయాలి. మనం స్టేజ్ మీద మాట్లాడుతూ సెంటర్ నుంచి మెల్లగా లెఫ్ట్ కి వెళ్ళండి. మళ్ళీ అదే మాట్లాడుతూ లెఫ్ట్ నుంచి మళ్ళీ సెంటర్ కి రండి. మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ రైట్ కి వెళ్ళండి. రైట్ నుంచి మళ్ళీ సెంటర్ కి రండి. ఇలా చేసిన తర్వాత కొన్ని లొకేషన్స్ లో లెఫ్ట్ సైడ్ ఆడియన్స్, రైట్ సైడ్ ఆడియన్స్ ఉంటారు. మధ్యలో మాట్లాడడానికి మీకు స్పేస్ ఉంటుంది. మధ్యలో మాట్లాడడానికి మీకు స్పేస్ ఉన్నప్పుడు మధ్యలోకి వెళ్ళండి, ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళండి. ట్రైనర్ అన్నప్పుడు మీకు ఒక ట్రైనింగ్ సెషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ లెఫ్ట్ రైట్ ఆడియన్స్ ఉంటారు, మధ్యలో మీకు నడవడానికి ప్లేస్ ఉంటుంది. ఇది కంపల్సరీ మ్యాండేటరీగా ఉండే థింగే. సో అలాంటి ఆప్షన్ ఉంటే మీరు మెల్లిగా మూవ్మెంట్ ఇస్తూ మెల్లిగా ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళండి. ఓకే, మళ్ళీ అలానే మీరు ఎలా వెళ్తుంటారో అలానే రిటర్న్ రావాలి. మీరు మాట్లాడుతూ ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి, మీరు పార్టిసిపెంట్స్ మధ్యలోకి వెళ్ళి లాస్ట్ వరకు వెళ్ళినప్పుడు, రిటర్న్ వచ్చినప్పుడు మీరు మీ బ్యాక్ చూపిస్తూ రావద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా వెళ్తారో అలానే బ్యాక్ సైడ్ రావాలి. ఓకే, ఎస్, ఇది మూమెంట్ ఇచ్చే విధానం. కానీ కొన్ని ప్లేసెస్ లో ఇలా మూమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ కొన్ని ప్లేసెస్ లో పోడియం అంటారు. పోడియం అంటే మీ అందరికి తెలిసిందే కదా, ఇలాంటిది ఒకటి ఉంటుంది, ఒకటి వుడెన్ పోడియం ఉంటుంది, దాని మీద మైక్ ఉంటుంది, మీరు అక్కడ నిలబడి మాట్లాడే సిచ్యువేషన్ ఉంటుంది. ఎస్, అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ పిక్చర్ లో ఈ పర్సన్ పోడియం ఎలా వాడుతున్నారో 100% ఎగ్జాక్ట్ అట్లా మాత్రం వాడొద్దు అనమాట. ఓకే, ఈ పర్సన్ ఎలా వాడుతున్నారో అలా వాడకుండా మీరు పోడియం ఎందుకు వాడాలంటే, జస్ట్ మీ దగ్గర ఏదైనా క్యూ కార్డ్ ఉన్నా, జస్ట్ మీ దగ్గర ఏదైనా బుక్ ఉన్నా,
అది అక్కడ పెట్టుకోవడానికి మాత్రమే వాడాలి. దాని మీద మైక్ ఉంటుంది, వీలైతే మైక్ ఒకటి పట్టుకోండి, లేకపోతే మైక్ వదిలేసి ఒక హ్యాండ్ మాత్రమే పోడియం దగ్గర మంచి పోస్టర్, ఇంతకుముందు స్టార్టింగ్ లో పోస్టర్ అనుకున్నాం కదా, ఆ పోస్టర్ మెయింటైన్ చేస్తూ ఒక హ్యాండ్ మాత్రమే పోడియం మీద పెట్టి ఇంకొక హ్యాండ్ జెస్చర్ ఇస్తూ మాట్లాడండి. లేదంటే మైక్ కరెక్ట్ ప్రాపర్ ఇలా ఉందంటే 2 హ్యాండ్ జెస్చర్స్ ఇస్తూ మాట్లాడండి. కానీ దాని మీద ఉరగడము, దాని మీద ఇలా చేయి పెట్టుకోవడము, ఈ పర్సన్ ఇట్లా చేస్తున్నా ఇట్లా మాత్రం అస్సలు చేయొద్దు. ఓకే. అండ్ తర్వాత ఈ క్లిప్ ఆర్ట్ లో ఎలా ఉంది, పోడియం ఇట్లా వాడాలి. ఇంకా మీ స్థాయిలో 2 హ్యాండ్స్ లేకపోయినా సరే ఒక పేపర్ పెట్టుకొని అది చూసుకుంటూ మాట్లాడవచ్చు. ఓకే, ఇది మూమెంట్. అండ్ ఆఫ్టర్ దట్ కాన్ఫిడెన్స్ అండి. మనం స్టార్టింగ్ నుంచి చాలా డిస్కస్ చేసుకున్నాం. ఒక ట్రైనర్ కి, ఒక స్పీకర్ కి ఎన్ని రకాల బాడీ లాంగ్వేజెస్ ఉండాలి. స్టార్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి పోస్టర్, ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మూవ్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డిస్కస్ చేసుకున్నాం. ఇన్ని డిస్కస్ చేసుకున్న తర్వాత, ఇంత చెప్పిన తర్వాత నేను ఇది మెయింటైన్ చేయాలి, నా పోస్టర్ మెయింటైన్ చేయాలి, నా మూవ్మెంట్ మెయింటైన్ చేయాలి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, ఇంత అనుకొని, ఇంత ఆలోచించి, కంటెంట్ మంచిగా ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చేసి, ఇవన్నీ వినడానికి బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఏమవుతుందండి? ఒక్కసారి స్టేజ్ మీద ఎక్కిన తర్వాత అక్కడ మీ ముందు అందరు జనాలు మిమ్మల్ని చూస్తుంటారు. మీ ముందు ఒక 50 మంది కూర్చున్నారంటే 50 మంది ఇంటూ 2 100 కళ్ళు మిమ్మల్ని చూస్తుంటాయి. అంతమంది ఏం చెప్తున్నారా అని చెప్పి ఇట్లానే చూస్తుంటే మీరు ఎంత ప్రిపేర్ అయినా సరే మీ పోస్టర్ ఒకటేసారి వెళ్ళిపోతుంది, మీ కంటెంట్ మర్చిపోతారు, మీ నోరు తడబడుతుంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కానీ నేను స్టార్టింగ్ లో ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు నాకు ఏమైందంటే, చిన్నప్పుడు స్కూల్లో మనందరికి తెలుసు కదా, మన ప్లెడ్జ్ చదువుతుంటాం హ్యాండ్ పెట్టి, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి అందరు ప్లెడ్జ్ చదువుతారు స్కూల్లో. నన్ను స్కూల్లో క్యాప్టెన్ చేసినప్పుడు క్యాప్టెన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నేను మా స్కూల్లో క్యాప్టెన్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి ప్లెడ్జ్ చెప్పాలి అన్నారు. ఏముంది, సరే చెప్పేద్దాంలే, ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నా కదా, చెప్పేద్దాంలే అని చెప్పి అనుకున్నా. చిన్నప్పటి నుంచి డైలీ వింటూ 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 పెరిగి 10th క్లాస్ వరకు వచ్చినాక ఎవరికైనా ఉంటుంది కదా, డైలీ వినేదే పోయి చెప్పొచ్చు అని అనుకొని స్టేజ్ మీద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాది. స్టేజ్ మీదకి ఎక్కి వాళ్ళు మైక్ ఇచ్చారు, మైక్ పట్టుకుని ఇట్లా చేయబెట్టంగానే అందరు నన్నే చూస్తుంటే ఇండియా ఇస్ మై కంట్రీ బాగానే వచ్చింది. ఓకే, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అప్పుడు నా వాయిసే మారిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ గుర్తొస్తలేదు. అంతే, అందరు నన్నే చూస్తున్నారు. చాలా ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేసిన అనమాట. దాని తర్వాత వెనక నుంచి మా మేడం ఇట్లా ట్యాప్ చేసి దగ్గరకు వచ్చి నాకు వెనక నుంచి పాయింట్లు చెప్తుంటే నేను చెప్తూ వచ్చిన. ఒక 10th క్లాస్కి వచ్చిన నేను, నా క్యాప్టెన్ అయిన తర్వాత ప్లెడ్జ్ చెప్పలేకపోతున్నా, ఏంది ఇది అని చెప్పి నాకే ఎట్లా అనిపించింది అనమాట. స్టేజ్ ఫ్రైట్ అనేది అంత భయంకరంగా ఉంటుంది. ఈ పోస్టర్, జెస్చర్స్ అన్ని మర్చిపోతాం స్టేజ్ మీద ఎక్కిన తర్వాత. అయితే స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఎప్పుడైనా సరే మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఒకసారి గంప నాగేశ్వరరావు గారు నన్ను చూసి నాకు చెప్పిన మెయిన్ థింగ్ ఏంటంటే, సో వాట్ అనేది నువ్వు మైండ్ లో పెట్టుకో, ఆటోమేటిక్ గా నువ్వు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతావు, బాడీ లాంగ్వేజ్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేయగలుగుతావు అని చెప్పి నాకు చెప్పారనమాట. అంటే ఏంటి సో వాట్ అంటే ఏంటంటే తెలుగులో అయితే ఏంటి, ఇదే సింపుల్ థింగ్. మనం ఒక్కసారి స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత మన మైండ్ లో ఏం థాట్స్ రన్ అవుతాయి, నా ముందున్న జనాలు నన్ను చూసి ఏమనుకుంటారో ఏంటో, నేను మాట్లాడుతున్నప్పుడు కంటెంట్ మర్చిపోతే ఏమనుకుంటారో ఏంటో, నేను మాట్లాడేటప్పుడు గ్యాప్స్ వస్తే ఏమనుకుంటారో ఏంటో, అసలు నేను సంబంధం లేకుండా ఒకటి మాట్లాడబోయి ఇంకొకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఏమనుకుంటారో ఏంటో, నా ముందు పెద్ద పెద్ద జనాలు ఉన్నారు, మంచి ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు, లెక్చరర్లు వీళ్ళు ఉన్నారు, మంచి మంచి స్పీకర్లు ఉన్నారు, వీళ్ళ ముందు నేను నిలబడి మాట్లాడితే ఏమనుకుంటారో ఏంటో, మధ్యలో నేను మిస్టేక్స్ చెప్తే ఏమనుకుంటారో ఏంటో, నా డ్రెస్సింగ్ బాగాలేదు ఏమనుకుంటారో ఏంటో అని వింత వింత క్వశ్చన్లు, వింత వింత థాట్స్ అని మన మైండ్ లో తిరుగుతూ ఉంటాయి ఒక్కసారి స్టేజ్ ఎక్కిన తర్వాత. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి. ఎవరేమనుకుంటే నాకేంటి, సో వాట్. నేను స్టేజ్ మీదకి ఒక కంటెంట్ ప్రిపేర్ అయ్యి చెప్పడానికి వచ్చిన, నేను మాట్లాడేటప్పుడు రకరకాల జనాలు రకరకాలుగా అనుకుంటారు, ఎవరు ఏమనుకుంటే నాకేంటి, సో వాట్. నా ముందు పెద్ద పెద్ద ప్రొఫెషనల్ క్యాండిడేట్స్, మంచి మంచి పెద్ద పెద్ద స్పీకర్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎవరు ఏమనుకుంటే నాకేంటి, నాకు తెలిసింది ప్రజెంట్ నేనే తోపు, నేను అనుకున్నా నేను చెప్పేసి వెళ్ళిపోతా, ఎవరు ఏమనుకుంటే నాకేంటి, సో వాట్ అనేది మీరు మైండ్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీ పోస్టర్ కానీ, మీ జెస్చర్స్ కానీ, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తాయి అనమాట. అందుకని సో వాట్ అనేది ఒకటి మీరు మైండ్ లో పెట్టుకొని స్టేజ్ మీదకి ఎక్కండి. అప్పటికి ఆ మూమెంట్ లో స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఆ మూమెంట్ లో ఆ విషయం మీద మీకన్నా ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు అనే కాన్ఫిడెంట్ మీ లోపల బిల్డ్ అయితే ఆటోమేటిక్ గా మీ బాడీ లాంగ్వేజ్ కూడా బిల్డ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద సీక్రెట్ అండి. ఓకే, అండ్ తర్వాత బాడీ జెస్చర్స్ యూ నీడ్ టు అవాయిడ్. బాడీ లాంగ్వేజ్ లో స్టార్టింగ్ బేసిక్ గా, యావరేజ్ గా, కామన్ గా అందరూ చేసే మిస్టేక్స్ ఇవే అనమాట. ఈ 5 మిస్టేక్స్ అందరు రిపీట్ చేస్తారు, నేను కూడా చేశాను అనమాట. 5 మిస్టేక్స్ ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు మన హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం. మనం మాట్లాడేటప్పుడు
మన ఫేస్ ముట్టుకుంటాం, ఏదో గుర్తు రాకపోతే మన ఫేస్ ఇలా గోకుంటూ పైకి చూస్తూ మాట్లాడుతుంటాము. మనం మాట్లాడేటప్పుడు మన హ్యాండ్స్ ఫోల్డ్ చేసి పట్టుకుంటాము. ఎస్, మనం మాట్లాడేటప్పుడు ఫింగర్ పాయింట్ చేసి మాట్లాడుతుంటాము. ఎస్, మనం మాట్లాడేటప్పుడు కింద లెగ్స్ ఇంతకుముందు కొంచెం గ్యాప్ మెయింటైన్ చేద్దాం, షోల్డర్ దాటి వెళ్ళొద్దు అని చెప్పాను కదా. మన ఫీట్ అలా కాకుండా ఫీట్ క్రాస్ చేసి హీరోలా ఫీల్ అయిపోయి నిలబడుతుంటారు. ఇలా మాత్రం ఈ మిస్టేక్స్ మాత్రం ఎవరు రిపీట్ చేయొద్దు. మీరు హ్యాండ్స్ మాత్రం బ్యాక్ ఫోల్డ్ చేయకండి. మీ హ్యాండ్స్ మీరు ఎప్పుడైనా సరే జెస్చర్స్ ఇస్తూ మూవ్మెంట్ ఇస్తూనే ఉండాలి. మళ్ళీ ట్రైనింగ్ సెషన్ లో ఎప్పుడైనా ఒకసారి మీరు స్టార్ట్ చేస్తారంటే మీరు గడ్డం గీకోవడం, మీ హెయిర్ సెట్ చేసుకోవడం, గుర్తు రాకపోతే ఇలా ఫేస్ పట్టుకోవడం ఇలాంటివి చేయొద్దు. మహేష్ బాబు లాగా ఇలా అంటారు కదా, ఇలా కూడా అనొద్దు. అండ్ తర్వాత మీరు హ్యాండ్స్ కూడా ఇలా క్లోజ్ చేసి పట్టుకోవద్దు. ఎప్పుడైనా సరే హ్యాండ్స్ క్లోజ్ చేసి మీరు మాట్లాడితే ఏదో దాస్తున్నట్టు జనాలు అనుకుంటారు. మీ హ్యాండ్స్ అనేవి ఓపెన్ గా పెట్టండి. అండ్ ఫింగర్ పాయింట్అవుట్ చేసి అస్సలు మాట్లాడద్దు. ఫింగర్ పాయింట్అవుట్ చేసి అలవాటు మీకుంటే, నేను ఏం చెప్పాను, చాపింగ్ టెక్నిక్, అన్ని ఫింగర్స్ ఓపెన్ చేసి మాట్లాడండి, అయిపోతుంది, సాల్వ్ అయిపోతుంది. ఓకే, అండ్ లెగ్స్ కూడా ఫ్రీగా కొంచెం డిస్టెన్స్ పెట్టి, ఫీట్ కూడా కొంచెం నార్మల్ గా పెట్టండి, ఇలా ఫోల్డ్ చేసి పెట్టకూడదు అనమాట. ఈ మిస్టేక్స్ అందరూ చాలా మంది రిపీట్ చేస్తుంటారు. ఈ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయాలి. ఎస్, ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ మనం చూసుకుంటే, బాడీ లాంగ్వేజ్ లో ఎన్ని టాపిక్స్ నేర్చుకున్నాం మనము, స్టార్టింగ్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విషయాలు నేర్చుకున్నాము. కానీ మనందరం ఎప్పటి నుంచో కొటేషన్ వింటుంటాం కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. కరెక్టా కదా? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. మీకు ఆల్రెడీ మీరు ఇమాజిన్ చేసుకోండి, మీకు ఆల్రెడీ ఒక మంచి పెద్ద స్పీకర్ తెలుసు, ఒక హీరో, ఒక యాక్టర్, ఒక పొలిటీషియన్, ఒక మంచి ట్రైనర్, ఒక మంచి స్పీకర్, ఆయనకు ఆల్రెడీ మంచి నాలెడ్జ్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అని మనకు ముందే తెలిస్తే, ఆయన ఎట్లాంటి బట్టలనే వేసుకొనియండి, ఆయన మనకి ఒక టీ షర్ట్ వేసుకొని ఒక లుంగి కట్టుకొని చెప్పనియండి, మనం వింటాం. ఎందుకంటే ఆయన దగ్గర కంటెంట్ ఉందని మనకు తెలుసు. ఆయన ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకున్నా మనకు తెలుసు కాబట్టి మనం వింటాము. కానీ మనము కొత్తగా బయటకు వస్తున్నాం, కొత్తగా ఒక పబ్లిక్ స్పీకర్ గా బయటకు వస్తున్నప్పుడు జనాలు మనం ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు మన బట్టల్ని చూసి మనం జడ్జ్ చేస్తారు, ఈయన ప్రొఫెషనల్ కాదా అది ఇదని చెప్పి. మీరు తర్వాత ఎంత మంచిగా మాట్లాడండి, కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే పడుతుందో అది కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది లాస్ట్ వరకు. సో ఫస్ట్ టైం మనం కనిపించినప్పుడే మంచిగా కనిపించాలి. సో మనం డ్రెస్సింగ్ అనేది బాగుండాలి. ఇప్పుడు డ్రెస్సింగ్ ఎలా వేసుకోవాలని చెప్పి ఇప్పుడు మనం చూసుకున్నాం. ఫస్ట్ బాయ్స్, ఫస్ట్ జెంట్స్ విషయానికి వస్తే, ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు ఇంపాక్ట్ ఆఫ్లైన్ మీటింగ్ కూడా వస్తుంటారు కదా, ఆఫ్లైన్ మీటింగ్ లో మీకు లాస్ట్ లో చెప్తాను డ్రెస్సింగ్ ఎలా వేసుకోవాలని చెప్పి. కానీ ఇప్పుడు నేను మీకు షార్ట్ కట్ లో చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మన హెడ్ నుంచి టో వరకు అబ్జర్వ్ చేస్తే మన హెయిర్ కట్ అనేది, మన స్పైక్స్, మనకి యూట్యూబ్ లో ఈ మధ్య ఒక గేమర్ ఫేమస్ అవుతాడు, యూనిక్ గేమర్ అని చెప్పి, పుంజు అని అంటారు, ఇట్లా మెయింటైన్ చేస్తాడు. అలాంటివి కాకుండా సింపుల్ గా నీట్ గా చిన్నగా హెయిర్ కట్ మెయింటైన్ చేయండి. ఒక లాంగ్ హెయిర్ ఉన్నా సరే పర్లేదు, కానీ మంచిగా నీట్ గా హెయిర్ కట్ మెయింటైన్ చేయాలి. చిన్నగా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత కింద మనకి బియర్డ్ దగ్గరికి వస్తే క్లీన్ షేప్ మెయింటైన్ చేయాలి. క్లీన్ షేప్ మెయింటైన్ చేస్తే మీరు ప్రొఫెషనల్ గా కనిపిస్తారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మాక్సిమం క్లీన్ షేప్ మెయింటైన్ చేయాలి. కానీ మీకు బియర్డ్ ఉండాలి అనుకుంటే ఇలా చిన్నగా నీట్ గా ట్రిమ్ చేసుకొని పెట్టుకోండి. కానీ పెద్దగా బియర్డ్ మాత్రం, గడ్డం మాత్రం పెద్దగా పెంచుకోవద్దు. ఒక జుట్టు ఇలా వెళ్ళిపోతుంది, పై కిందికి ఉంటుంది కాబట్టి మీరు ప్రొఫెషనల్ గా కనిపించరు, చూడడానికి అసలు బాగుండదు. కాబట్టి క్లీన్ షేవ్ మెయింటైన్ చేసుకోండి, లేదంటే చిన్నగా ట్రిమ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ మీ షర్ట్ ఏదైతే వేసుకుంటారో మాక్సిమం లైట్ కలర్ షర్ట్ ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా లైట్ కలర్ షర్ట్ అంటే వైట్ కలర్, లైట్ పింక్, క్రీమ్ కలర్, లైట్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్, ఇవన్నీ లైట్ కలర్స్ కిందకి వస్తాయి అనమాట. తేలికగా ఉండే రంగులు వేసుకోవాలి. ఎస్, అండ్ కింద మన ప్యాంట్ ఏదైతే ఫార్మల్ ప్యాంట్, ట్రౌజర్స్ ఉంటాయో అవి కూడా డార్క్ కలర్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే పైన షర్ట్స్ లైట్ కలర్ వేసుకున్నాం కాబట్టి కింద ప్యాంట్ డార్క్ కలర్ ఉండాలి. ఓకే, డార్క్ కలర్ అంటే ఏ ప్యాంట్స్ వస్తాయి, బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్, నావీ బ్లూ, ఇలాంటివన్నీ డార్క్ షేడ్స్ కిందకి వస్తాయి అనమాట. ఎస్, తర్వాత పైన బ్లేజర్ కూడా డార్క్ కలర్ ఉండాలి. మన కింద ప్యాంట్ ఏదైతే ఏ కలర్ వేస్తామో బ్లేజర్ కూడా ఆ కలర్ కి సూట్ అయ్యేలా ఉంటే బాగుంటుంది. లేదన్నా కూడా పర్లేదు, మనం బ్లేజర్ డిఫరెంట్ వాటికి వేసుకోవచ్చు. మీరు బ్లేజర్ డార్క్ కలర్ ఉండేలా చూసుకోండి. కింద ప్యాంట్ తో మ్యాచ్ అవ్వకపోయినా బ్లేజర్ అయితే డార్క్ కలర్ ఉండాలి, కానీ ప్యాంట్ తో మ్యాచ్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మన టై విషయానికి వస్తే, టై కూడా కంపల్సరీ ప్లేన్ టై వేసుకోవడానికి చూడండి. మనకి మార్కెట్ లో డిఫరెంట్ చెంకిల్ డిజైన్ టై వస్తాయి. అవన్నీ కాకుండా ప్లేన్ అండ్ సింపుల్ టై వేసుకునేలాగా చూడండి. కానీ మాక్సిమం రెడ్ కలర్ టై మెయింటైన్ చేసేటట్టు చూడండి. ఎందుకంటే రెడ్ కలర్ టై వేసుకుంటే అందరి కళ్ళు మననే చూస్తుంటాయి. విబ్గ్యూర్ అనేది తెలుసు కదా మీకు, వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ అన్ని కలర్స్ లో రెడ్ కలర్ అనేది ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. అందుకని ట్రాఫిక్ సిగ్నల్ లో కూడా స్టాప్ సైన్ కి రెడ్ కలర్ పెడతారు, ఎందుకంటే దూరం నుంచి కూడా కనిపిస్తుంది అని చెప్పి. మనం రెడ్ కలర్ టై వేసుకుంటే ఆటోమేటిక్ గా మనం ముందున్న పార్టిసిపెంట్స్ ఐ కాంటాక్ట్ ఆటోమేటిక్ మన దగ్గరే ఉంటాయి. మనం ఎటు మూవ్ అయితే అట్టే చూస్తుంటారు అనమాట. ఓకే, లేదంటే వేరే కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ ప్లేన్ అండ్ సింపుల్ గా ఉండాలి కలర్. అండ్ బెల్ట్
అండ్ షూస్ వచ్చే వరకు సేమ్ కలర్ ఉండాలి. మీరు బెల్ట్ బ్లాక్ కలర్ వేస్తే షూస్ కూడా బ్లాక్ కలర్ వేయాలి. మీరు బెల్ట్ బ్రౌన్ కలర్ వేస్తే షూస్ కూడా బ్రౌన్ కలర్ వేయాలి. కానీ రెండు సేమ్ కలర్ ఉండాలి అండ్ సేమ్ లెదర్ ఉండాలన్నమాట. బెల్ట్ కూడా లెదర్ బెల్టే వేయాలి, షూస్ కూడా లెదర్ షూస్ వేయాలి. కొంతమంది మన మార్కెట్ లో రకరకాల బెల్ట్స్ దొరికితే అవన్నీ కాకుండా సింపుల్ బకిల్ ఉండేలాగా సింపుల్ బకిల్ ఉండి లెదర్ బెల్ట్ వేసుకోవాలి. షూస్ కూడా లెదర్ షూస్ వేసుకోవాలి. షూస్ వచ్చి లేస్డ్ షూస్ ఉంటే బాగుంటుంది. లేజ్ ఉన్న షూస్ వేసుకోవాలి. ఓకే, ఇది డ్రెస్సింగ్ స్టైల్ ఫర్ మెన్. లేడీస్ నెక్స్ట్, మన లేడీస్ మహిళా మనల విషయానికి వస్తే లేడీస్ ఎలా డ్రెస్సింగ్ వేసుకోవాలి అంటే, ఏవైతే జెంట్స్ కి చెప్పానో, ఏవైతే షర్ట్ ప్యాంటు బ్లేజర్ షూస్ ఇవన్నీ ఏదైతే చెప్పానో, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు వేసుకుంటే చూడటానికి ఇంకా చాలా బాగుంటుందండి. ఎస్, షర్ట్ ప్యాంట్ బ్లేజర్ ఇన్షర్ట్ వేసుకొని బెల్ట్ వేసుకొని షూస్ వేసుకొని ఇలాంటి స్టైల్ బాయ్స్ కంటే గర్ల్స్ కి ఇంకా చాలా బాగా బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. కానీ గర్ల్స్ కి ఆడవాళ్ళలో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎస్, కింద షూస్ కానీ ఏవైతే హీల్స్ వస్తాయి ఆ హీల్స్ కూడా వేసుకోవచ్చు. కానీ హీల్స్ ఎక్కువ టైం మీరు డే మొత్తం కాకుండా ఒక 1 hour లాంటివి ఉంటే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే హీల్స్ వేసుకుంటే బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ పైన హెయిర్ స్టైల్ విషయానికి వస్తే, హెయిర్ కూడా ఈ పిక్చర్ లో కనిపిస్తున్నట్టు సింపుల్ గా నీట్ గా ఇలా కోమ్ చేసి పెట్టుకోండి. లేదంటే మీరు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ డిఫరెంట్ ఇట్లా పౌట్ మెయింటైన్ చేస్తుంటారు కొంతమంది ఇంటర్మీడియట్ గర్ల్స్. ఇట్లా పౌంట్ మెయింటైన్ చేయడం, ఇట్లాంటి తిప్పడం, మీద కొండ పెడుతుంటారు. అట్లాంటి కొండ మౌంటైన్స్ అట్లాంటివి కాకుండా సింపుల్ గా నీట్ గా దువ్వుకోండి. అండ్ ఎస్, అండ్ తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఇయర్ రింగ్స్ కూడా సింపుల్ గా మెయింటైన్ చేయండి. ఫ్యాన్సీ మనం పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు నా దగ్గర ఇంత గోల్డ్ ఉంది, ఇంత కేజీల బంగారం ఉందని చెప్పి ఇట్లా పెట్టుకుంటారు కదా, అవన్నీ కాకుండా సింపుల్ గా ఉండేటట్టు పెట్టుకోండి ఆర్నమెంట్స్. అండ్ మెడలో చైన్ కూడా సింపుల్ గా ఉండేటట్టు చూసుకోండి. గ్రాండ్ ఇట్లా ఫుల్ ఇట్లా అట్లా కాకుండా సింపుల్ నెక్లెస్ మెయింటైన్ చేసేటట్టు చూడండి. ఎస్, అండ్ తర్వాత ఇదంతా వెస్టర్న్ కల్చర్ కాకుండా ఇండియన్ కల్చర్ కూడా వేసుకోవచ్చు. మీరు కుర్తీస్ వేసుకోవచ్చు. కుర్తీస్ కూడా పైన లైట్ కలర్ కుర్తీ, సింపుల్ డిజైన్, సింపుల్ మినిమం ప్లెయిన్ డిజైన్ తో ఉన్న లైట్ కలర్ కుర్తీ, కింద డార్క్ కలర్ లెగ్గిన్ వేసుకునేలా చూడండి. అండ్ ఎస్ అండి, ఇది ఇండియన్ స్టైల్. పైన కుర్తీ కింద లెగ్గిన్, ఇది కూడా వేసుకోవచ్చు. దాని మీద బ్లేజర్ కూడా వేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇదంతా కాదు అనుకుంటే మన భారత సాంప్రదాయం ఇండియన్ ట్రెడిషన్ చీర, సింపుల్ ప్లెయిన్ కాటన్ శారీ మంచిగా ఐరన్ చేసి వేసుకొని దాని మీద బ్లేజర్ వేసుకుంటే చూడడానికి చాలా బ్రహ్మాండంగా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయవచ్చు. కానీ చీర కట్టుకోమన్నాం కదా అని చెప్పి మంచి పట్టు చీర 50,000 1,00,000 నా చీర చూపించుకోవాలని చెప్పి డబల్ బార్డర్ ట్రిపుల్ బార్డర్ అట్లాంటి వేసుకోకుండా సింపుల్ చీర ప్లెయిన్ కాటన్ శారీ మంచిగా ఐరన్ చేసుకున్నది, మినిమల్ డిజైన్ ఉంటే పర్లేదు, కానీ మినిమల్ డిజైన్ ఉన్న కాటన్ శారీ వేసుకొని బ్లేజర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్, ఓకే, డన్. ఎస్ అండి, అంతే. మన బాడీ లాంగ్వేజ్ ఎండింగ్ వచ్చేసింది. సో మనం టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చూసుకున్నాం. ఈ రోజు మనం బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్, అందులో ఏముంటాయి, కమ్యూనికేషన్ లో వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అని చూసుకున్నాము. తర్వాత బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్, ఒక శాస్త్రవేత్తగా అనుకున్న 55% ఇంపార్టెంట్ అని చూసుకున్నాము. యాజ్ ఎ ట్రైనర్ గా స్పీకర్ గా మనం ఏం నేర్చుకోవాలి బాడీ లాంగ్వేజ్ అని చూసుకున్నాము. పోస్చర్, జెస్చర్స్, ఐ కాంటాక్ట్, మూవ్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకున్నాము. అండ్ తర్వాత డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలని నేర్చుకున్నాము. అండ్ కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలని నేర్చుకున్నాము అనమాట. ఎస్, ఇవన్నీ మీరు ఫాలో అవుతూ రేపు ఆఫ్లైన్కి వచ్చినప్పుడు మీరు స్టేజ్ మీద నిలబడి మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు ఇవన్నీ మీరు ఫాలో అవుతూ మీరు పబ్లిక్ స్పీకింగ్ లో ఈ రోజు నేను చెప్పిన సెషన్ బాడీ లాంగ్వేజ్ మీకు ఎంతో అంత హెల్ప్ఫుల్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. ఎస్, ఈ స్క్రీన్ మీద నాకు నెంబర్ కనిపిస్తుంది 8688503839. ఈ నెంబర్ తీసుకోండి. మీ ఫ్యూచర్ లో ఈ వర్క్ షాప్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, బాడీ లాంగ్వేజ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమున్నా సరే నాకు కాల్ చేయవచ్చు, నాతో కాంటాక్ట్ లో ఉండొచ్చు. ఎస్, ఇక్కడ మీకు QR కోడ్ కనిపిస్తుంది. ఇది మీరు స్కాన్ చేస్తే నా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి, దాన్ని మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఎస్ అండి, పీపీటీని మీకు కావాలని నేను షేర్ చేస్తాను. నాకు వాట్సాప్ లో నెంబర్ కి మెసేజ్ పెట్టండి, పీపీటీని షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓవర్ టు ద హోస్ట్.